ఒక ఆస్తి లైక్ లీగలా ఇల్లీగలా అని ఎలా తెలుసుకోవాలి? సో ఒక ప్రాపర్టీ లీగలా ఇల్లీగలా అనేది మన ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. సో ఒక నార్మల్ పర్సన్ తెలియదు కదా, లైక్ హౌ సో నార్మల్ పర్సన్స్ కి ఇవంతా తెలియదు అనమాట. సో ఏదైనా ల్యాండ్ బై చేసే ముందు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చెక్? సో ఫస్ట్ ఏంటి అని అంటే మన దగ్గరలో ఉన్న అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి, మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి ఆ ప్రాపర్టీ గురించి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అండ్ అదే కాకుండా లీగల్ ఒపీనియన్ లో వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఎవ్రీథింగ్ చెప్తారు. ఈవెన్ ఇలిటరేట్ పర్సన్ కి ఇట్లా చాలా జరుగుతుంటాయి, లైక్ లాసెస్. ఇల్లిటరేట్ పర్సన్ అనే కాదు మ్యామ్, బికాస్ తెలుసుకోవాలి. బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ ఇల్లిటరేట్ పర్సన్స్ ఉన్న బ్రెయిన్ షాప్ వేరే వాళ్ళకి ఉండదు అంటారు కదా. ఒక సామెత ఉంటుంది కదా, చదువుకున్నోడికి అంతా సాకులోడు వేలు అని. కొంతమంది బ్రాండ్ చూసి కొనేస్తారు బ్లైండ్ గా, అది ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళు ప్రాపర్టీకి అట్లాంటి బ్రాండ్ తీసి బ్రాండ్ చూసి పర్చేస్ చేసేటప్పుడు ఏంటంటే బ్రాండ్ చూడకూడదు. బికాస్ రేపు పొద్దున్న ఏమైనా లిటిగేషన్ అయింది అని అంటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాము. డాక్యుమెంట్స్ రియలా కాదా, అది కూడా నకిలీ డాక్యుమెంట్స్ కూడా చేస్తున్నారు. సో దాన్ని ఎలా మనం కనుక్కోవాలి? సో ఒకవేళ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించిన, ఫేక్ సర్వే నెంబర్స్ చూపించిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాడికి తీసుకెళ్ళి ఈ ప్లేస్ మొత్తం నాదే, ఈ ప్రాపర్టీ నాదే అని చెప్పి ఒక ఫేకర్స్ చూపిస్తారు. సో నీకు రిజిస్ట్రేషన్ పెడతా అని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి, సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో చాలా ఫ్యామిలీస్ కూడా ఎంత రోడ్లో పడ్డ సిచ్యువేషన్ కూడా. ప్రాపర్టీ అమ్మే ఓనర్ ఎవరైతే ఉన్నారో తను జెన్యూన్ కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఏమన్నా ఉంది? అండ్ అదే కాకుండా దానికి లింక్ డాక్యుమెంట్స్, అంటే ఈయన ఎలా పర్చేస్ చేశాడు, సో ఈయనకి మళ్ళీ బ్యాంక్ లో ఏమైనా లోన్ తీసుకున్నాడా, సో మళ్ళీ లేదు వేరే వాళ్ళ దగ్గర మార్గేజ్ చేసి మనకు సేల్ చేస్తున్నాడా, వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేశాడా లేదా, ఏంది అనేది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మంజుమిన్ టీవీ. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం, అదే ప్రాపర్టీ ఇష్యూస్. ప్రాపర్టీ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఫస్ట్ లైక్ మనం ఆస్తులు, రిజిస్ట్రేషన్ వీటి గురించి మాట్లాడుకుందాం. లైక్ ఒక ఆస్తి లైక్ లీగలా ఇల్లీగలా అని ఎలా తెలుసుకోవాలి? సో ఒక ప్రాపర్టీ లీగలా ఇల్లీగలా అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మనం ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా బయట లొకాలిటీ పర్సన్స్ చెప్తారు. అండ్ అదే కాకుండా మనం ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు మనం ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. మనం సపోజ్ చూపిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎట్లా ఉంటుంది అని అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ చాలా అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ అని 2015 ఏదైతే బిఫోర్ 2015 బిఫోర్ ఉన్నాయి. సో ఆఫ్టర్ 2015 అనేది చాలా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఏదైతే ఈ లిటిగేషన్ కేసు ఓన్లీ ల్యాండ్ నాది అని చెప్పి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు ఏంది అని అంటే మనం వెరిఫికేషన్ ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు వెరిఫికేషన్ ఏంది అని అంటే చాలా మంది 32 years ఏదైతే 32 years లింక్ డాక్యుమెంట్స్ అడుగుతారు అనమాట. బట్ నేను చెప్పే వర్షన్ ఏంటంటే 32 years ఏదైతే 32 years లింక్ డాక్యుమెంట్స్ కంటే ఆ ప్రాపర్టీ ఎప్పుడు బర్త్ అయింది అనేది బర్త్ సర్టిఫికేట్, అంటే ఎప్పటి నుంచి స్టార్టింగ్ సర్టిఫికేట్. అంటే మనం ఒక ప్రాపర్టీని పర్చేస్ చేసేటప్పుడు అది కల్టివేషన్ ల్యాండ్ నుంచి లేఅవుట్ ఎప్పుడైంది, ఆ లేఅవుట్ తర్వాత నుంచి ఎంతమంది హ్యాండ్స్ మారినాయి, కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నప్పుడు కూడా ఎంతమంది హ్యాండ్స్ మారినాయి అనేది ఎవ్రీథింగ్ చూసుకోవాలి. ఎందుకు అని అంటే ఏదైతే ఈ లింక్ లో ఏదన్నా ఒకటి మిస్ అయిపోయినా, అంటే ఒక జీపీఏ పర్సన్ ఉన్నాడు, ఆ జీపీఏ పర్సన్ ఒక్కటి మిస్ అయిపోయినా ఒకసారి కాకపోయినా ఒకసారైనా తెలిసిన తర్వాత లిటిగేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ చాలా సిచ్యువేషన్స్ లో కోర్టు దాకా వచ్చినప్పుడు కూడా వచ్చిన కేసెస్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఫాల్స్ ఎవిడెన్స్లు పెట్టి క్రియేట్ చేసినప్పుడు ఏదైతే కోర్టు త్రూ చాలా సిచ్యువేషన్స్ లో అవి ఏదైతే వాటికి ప్రాపర్ జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ చేశారు. బట్ ఆ ల్యాండ్ కి అనేది ఒక మార్క్ ఉంటుంది అనమాట, అది ఇల్లీగల్, అదేదైతే లిటిగేషన్ ల్యాండ్ అని చెప్పి ఒక మార్క్ ఉంటుంది. సో ఆ మార్క్ అనేది రాకూడదు అని అంటే కంపల్సరీ మనం లింక్ డాక్యుమెంట్స్ అనేది 32 years అనే కాదు, ఒక 60 years దాకైనా తీసుకోవాలి. నార్మల్ పర్సన్ తెలియదు కదా, లైక్ హౌ. సో నార్మల్ పర్సన్స్ కి ఇవంతా తెలియదు అనమాట. బికాస్ మనం ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు కూడా ఏదైతే ఆ సర్వే నెంబర్ అండ్ అదే కాకుండా ఆ ప్లాట్ నెంబర్ ని బేస్ చేసుకొని మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా ఈసీ తీసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఇచ్చే ఈసీలో ఆబ్వియస్లీ 30 years బిఫోర్ కావాలన్నా కూడా మనకి ఇస్తారు. సో ఏదైనా ల్యాండ్ బై చేసే ముందు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి? సో ఫస్ట్ ఏంటి అని అంటే మన దగ్గరలో ఉన్న అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి, మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి ఆ ప్రాపర్టీ గురించి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అండ్ అదే కాకుండా లీగల్ ఒపీనియన్ లో వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఎవ్రీథింగ్ చెప్తారు. బట్ ఇదంతా వద్దు, నాకు నాలెడ్జ్ ఉంది, నేను చూసుకోలేస్తాను, బికాస్ నేను అంతకు ముందు చాలా ప్రాపర్టీస్ పర్చేస్ చేసి సేల్ చేశాను, నాకు ఉంది, బట్ దీని మీద నాకు కొంచెం డౌట్ ఉంది అన్న సిచ్యువేషన్స్ లో మనం అవసరమైతే డైరెక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడైనా చెక్ చేసుకోవచ్చు. లేదా మన దగ్గరలో ఉన్న డాక్యుమెంట్ రైటర్ ఉంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదురుగా, సో ఆ పర్సన్స్ అడిగినా కూడా ఆ లిటిగేషన్ ఏమైనా ఉందా అనేది కూడా, ఒకవేళ మీ సేవాకి వెళ్ళి ఇదంతా చేసుకోలేక అంత టైం లేదు అన్న సిచ్యువేషన్స్ లో కూడా మనం ఏదైతే డాక్యుమెంట్ రైటర్కి ఇస్తాం ఆ సిచ్యువేషన్స్ లో కూడా నాకు ఈసీ కావాలి,
అండ్ అదే కాకుండా నాకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డబుల్ రీసెర్చ్ సర్వే అని ఉంటుంది. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా నాకు డౌట్ఫుల్గా ఉంది అని అంటే మనకు వచ్చి రిజిస్టర్ ఆఫీస్ నుంచే వచ్చి సర్వే చేస్తారనమాట. ఓకే. బికాస్ ఆ సర్వే కూడా ఎందుకు చేస్తారని అంటే సపోజ్ ఒక 2 ఫ్లాట్స్ ఉంటాయి, ఒక లేఅవుట్ వేసినప్పుడు డివైడ్ చేస్తారనమాట. ఫ్లాట్కి ఒక 250 స్క్వేర్ యార్డ్స్ 300 స్క్వేర్ యార్డ్స్ అట్లా డివైడ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ అక్కడున్న మెజర్మెంట్ని బట్టి ఆ ఫ్లాట్ సైజ్ అనేది డివైడ్ చేస్తారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది అని అంటే ఫర్ సపోజ్ ఒక 22 ఫ్లాట్ ఉంది, 23 ఫ్లాట్ పక్కనే ఉన్నాయి. సో 22 ఫ్లాట్ 250 స్క్వేర్ యార్డ్స్, 22 ఫ్లాట్ 250 స్క్వేర్ యార్డ్స్, 23 ఫ్లాట్ ఒక 400 స్క్వేర్ యార్డ్స్ వేసుకుందాం. సో ఈ ప్రాపర్టీలో ఉన్న 400 స్క్వేర్ యార్డ్స్ లో 250 స్క్వేర్ యార్డ్స్ లో ఏమన్నా కలిసే సిచ్యువేషన్స్ లో కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మారుతాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే హద్దుల్లో ఉన్న రాళ్ళు కొంచెం 1 ఇంచ్ చేంజ్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఒక 10 స్క్వేర్ యార్డ్స్ డిఫరెన్స్ వస్తుంది. వచ్చిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ గురించి కూడా ఫ్యూచర్లో ఫేస్ చేయకూడదు అని అంటే మనం ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడు డబుల్ సర్వే అని చెప్పి డబుల్ రీసెర్చ్ సర్వే అని అంటారు అనమాట. ఆ సర్వే ఏదైతే చేపించేసుకుంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచే వాళ్ళు వచ్చి మార్క్ చేస్తారు. సో నీ ప్రాపర్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, సో ఈ సర్వే నెంబర్లో ఈ ప్రాపర్టీ ఇంతవరకు ఇంత నుంచి ఇక్కడ దాకా ఉంది. ఆ సిచ్యువేషన్స్లో మనం ఏమి అంటే ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది సేఫ్ జోన్ కోసం అని చెప్పి ఏదైతే వాల్స్ కట్టేసుకుంటున్నారు. సో అట్లాంటి వాల్స్ కట్టుకుంటే ఇంకా సేఫ్ జోన్. సో మన ప్రాపర్టీ ఫ్యూచర్ లో ఎవరు ఇల్లీగల్ ఆక్యుపెన్సీకి రారు. అండ్ అదే కాకుండా మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకి టెన్షన్ కట్టుకుంటే ఇంకా టెన్షన్ లేదు. ఇంకా వాల్ కట్టుకొని డబుల్ సర్వే చేసుకుంటే రావడానికి ఎవరు లేరు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇంకొకటి అందరు ఎక్కువ ఫేస్ చేసేది బయింగ్ అప్పుడు ఇష్యూసే. కొనాలనుకున్నప్పుడు చాలా మంది డౌట్ఫుల్ గా, చాలా మంది ఇప్పుడు ఒక డ్రీమ్ అనమాట, ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయాలన్నా లేకపోతే మన ఫ్యూచర్ లో వాళ్ళు ఏదైతే వాళ్ళ సన్స్ కానీ వాళ్ళ డాటర్స్ కోసం ఒక ప్రాపర్టీ కొని పక్కన పెడదాం, ఒక ఓపెన్ ల్యాండ్ అనేది ఏదైనా కొని పక్కన పెట్టుకుందాం అనుకున్నప్పుడు సో ఫ్యూచర్ లో వేరే పర్సన్ వచ్చి లిటిగేషన్ చేయకూడదు అని చెప్పి. బికాస్ ఎందుకు అంటే లిటిగేషన్ చేసి క్రియేట్ చేసే పర్సన్స్ ఎలా ఉంటారు అని అంటే నాన్ లోకల్ పర్సన్స్ ని చూస్ చేసుకుంటారు. అండ్ అదే కాకుండా వాళ్ళు వీక్ గా ఉన్నారా లేరా, సో వాళ్ళు వీక్ గా ఉన్నారనుకోండి ఇక్కడ లిటిగేషన్ చేస్తే మొత్తం జెన్యూన్ ఉంటాయి. ఓన్లీ వీడు వచ్చి మనం ప్రెజర్ పెట్టడం వల్ల ఏదో ఒక సెటిల్మెంట్ అయ్యి ఆ సెటిల్మెంట్ లో కొంచెం పైసలు వస్తాయి అని చెప్పి ఒక చిన్న చాలా కూడా ఈవెన్ ఇల్లిటరేట్ పర్సన్ కి ఇట్లా చాలా జరుగుతుంటాయి లైక్ లాసెస్. ఇల్లిటరేట్ పర్సన్ అనే కాదు మ్యామ్, బికాస్ బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ ఇల్లిటరేట్ పర్సన్స్ కున్న బ్రెయిన్ షాప్ వేరే వాళ్ళకి ఉండదు. అంటారు కదా ఒక సామెత ఉంటుంది కదా, చదువుకున్నోడికి అంతా సాకులోడు వేలు అని. సో ఆ సామెత ఇట్లాంటి చోట్లనే బాగా చదువుకున్న వాళ్ళకి లేకపోతే అట్లాంటి పర్సన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ లో అన్ని తెలుసు అని చెప్పి పోతారు అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లోనే ఇవన్నీ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొంతమంది బ్రాండ్ చూసి కొనేస్తారు బ్లైండ్ గా, అది ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళు ప్రాపర్టీకి అట్లాంటి బ్రాండ్ చూసి పర్చేస్ చేసేటప్పుడు ఏంటంటే బ్రాండ్ చూడకూడదు. బికాస్ రేపు పొద్దున్న ఏమైనా లిటిగేషన్ అయింది అని అంటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాము, అది కోర్టు చుట్టూ నడుస్తుంది. సో బ్రాండ్ ని చూసి కొన్న చాలా మంది సఫర్ అయిపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఒక 80% ఆఫ్ ద కేసెస్ లో కూడా ఏదైతే బ్రాండ్ చూసి ఇట్లా అట్రాక్ట్ చేస్తున్నారో జనాలు, ఆ బ్రాండెడ్ పర్సన్సే ఇల్లీగల్ ఆక్యుపెన్సీకి ఇప్పుడు చేసేది. సో ఒక చూసుకుంటే మనం ఏదైనా గ్రేటెడ్ కమ్యూనిటీస్ కానీ లేకపోతే విల్లాస్ కానీ ఏం చూసుకున్నా కూడా మనం హైడ్రా సిచ్యువేషన్ లో చూసుకుంటాం, చాలా విల్లాస్ డిమాలిజేషన్ సిచ్యువేషన్స్. సో వీళ్ళు ఎట్లా అంటే ఒక 1 acre కనుక జెన్యూన్ ల్యాండ్ ఉంది అని అంటే 1 acre ఒక 50% దాంట్లో కాలువల నుంచి కబ్జా చేయడమో లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ పక్కన తీసుకొని కబ్జా చేయడమో, పోరంబోక్ ల్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటి ల్యాండ్స్ ని ఆక్యుపై చేసి వీళ్ళు దాంట్లో కలుపుకోవడం. లేదా ఒక 1 acre లో ఉంటుంది, ఒక 1500 స్క్వేర్ యార్డ్స్ వాడు పక్క దాంట్లో ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో వాడు కూడా ఇంట్లో కలిపేసుకుంటారు. అరే వాడు నన్ను ఏం చేయలేస్తాడులే, ఎందుకంటే నా దగ్గర ఇంకా బ్రాండెడ్ ఉంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, వాడు నన్ను ఏం చేయలేస్తాడు అనే సిచ్యువేషన్స్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి అనమాట. సో రీసెంట్ గా నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చాడు. సో ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో అంటే ఆయన లైక్ పెద్ద బ్రాండెడ్ కంపెనీ అది. సో పెద్ద కంపెనీ ఒక 50 acres లో వాళ్ళు ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ కడుతున్నారు. సో దాని మధ్యలో ఈయన 2 acres ఉంది. 2 acres ఉంది. సో 2 acres ని వాళ్ళు మొత్తానికి ఇట్లా రేకులు షెడ్ వేసేసారనమాట. సో తనకి లోపలికి పోవడానికి ఛాన్స్ లేదు. లోపల మొత్తం గుంటల్లో వేసి వర్క్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఈయన లోపలికి పోతే 50 acres మధ్యలో ఈయన ప్రాపర్టీ ఏడుందనే మరి ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఎలా ఇప్పుడు తను హీ డోంట్ వాంట్ టు సేల్, అప్పుడు ప్రాపర్టీ సేల్ చేయడాడు. వాళ్ళని వెళ్ళి అడుగుదాము అని అంటే ఆ పర్సన్ ఈడు ఉన్నాడు, ఇది ఏమని ఉంటే మా బాస్ తో మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే డైరెక్ట్ ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ఏదైతే నా ప్రాపర్టీకి ఇల్లీగల్ ఆక్యుపెన్సీ వచ్చారని, లేదు ఈ ప్రాపర్టీ నీది కాదు రాబోయ్ నాదే అన్నాడు అనుకోండి, సూట్ ఫర్ డిక్లరేషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఏదైతే మన దగ్గర ఉన్న ప్రాపర్టీ పిటిషన్స్ పట్టుకొని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పట్టుకొని ఇది ఈ డాక్యుమెంట్ నాది,
సో వీళ్ళు ఏదైతే ఇల్లీగల్ ఆక్యుపెన్సీకి వచ్చారు అని చెప్పి మనం లీగల్ త్రూ ఫైల్ చేసుకోవచ్చు, సివిల్ సూట్ అనేది ఫైల్ బట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఆ పర్సన్ డోంట్ వాంట్ టు లైక్ అమ్మడం ఇష్టం లేదు, అమ్మడం ఇష్టం లేదు, అప్పుడు అలాంటి సిచువేషన్ లో ఏంటి, అమ్మడం ఇష్టం లేకపోతే కోర్టు యూస్ చేసుకోవచ్చా గేటెడ్ కమ్యూనిటీ లోపలికి సో వచ్చి? గేటెడ్ కమ్యూనిటీ లోపల రావడానికి ఛాన్స్ ఏముంటది? ఇప్పుడు దాన్ని కూడా ఆక్యుపై చేసిర్రు. బికాస్ ఎందుకు అని అంటే 50 acres మధ్యలో ఉంది అని అంటే ఒక ఎడ్జ్ లో 50 acres ఉంది, అది దానికి కూడా వీళ్ళు షెడ్ వేసేసారు అనమాట. సో టోటల్ 50 acres చుట్టూరు కూడా వాళ్ళ అనేది కట్టేసుకున్నారు రేకులతో. సో ఇప్పుడు ఈయన లోపలికి వెళ్ళలేడు. ఇప్పుడు వాళ్ళు కట్టేసుకున్నప్పుడు ఈయన 1 acre ని అవతల జరిపేసి కట్టేసుకోవచ్చు కదా, ఏదైతే 1 acre లోపల నుంచి ఏదైతే వీళ్ళ దాని వరకే కట్టేసుకోవచ్చు. సో ఏదైతే కొన్ని కేసెస్ లో 1 acre కి రోడ్ వేయలేం కదా, అంటే లైక్ అట్లా మిడిల్ లో ఉండి ఆ 1 acre కి వే ఉంది, సో సైడ్ నుంచి వే ఉంది. ఓకే ఓకే వే ఉంటుంది. సో వీళ్ళు రోడ్డుని కబ్జా చేసేసారు, అది మొత్తాన్ని కబ్జా చేసేసి మొత్తం వాళ్ళు కట్టేశారు. బికాజ్ ఎందుకు అని అంటే నన్ను ఎవరు అడగలేడు, సో నన్ను ఎవడు ఏం చేయలేడు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఒకవేళ ఆ పర్సన్ కనుక ప్రాపర్టీ కట్టిన తర్వాత ఒక సివిల్ సూట్ అనేది ఫైల్ చేస్తే కంపల్సరీ ఏమన్నా ఛాన్సెస్ గట్టిగా ఫైట్ చేసి డిమాలిష్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అదే కాకుండా తనకి కంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. సో కంపెన్సేషన్ కంటే ఎక్కువ ఇక్కడ ఎవరు సఫర్ అయిపోతారు అంటే ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ అయితే అక్కడ ప్రాపర్టీ కొన్న పర్సన్స్, ఇన్ కేస్ ఒక ప్రైవేట్ పర్సన్ కాబట్టి ఓకే, ఇన్ కేస్ అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అదే కదా. ఓకే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎట్లా? గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే డెమాలిష్ చేస్తే మొత్తం డెమాలిష్ చేస్తే ఎవరు పడతారు రోడ్డు మీద? మిడిల్ క్లాస్ పర్సన్ పడతారు, ఎవరైతే బై చేశారో వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఒక ప్రాపర్టీ మీరు అక్కడ పర్చేస్ చేయాలి అని అంటే మీరు కంపల్సరీ అక్కడ ఏదైతే అక్కడ కూడా లింక్ డాక్యుమెంట్స్ అనేది అడగాలి. మనం ఒక బయ్యర్ దగ్గర ఒక ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నాము అని అంటే కంపల్సరీ లింక్ డాక్యుమెంట్స్ మనం బేస్ చూసుకోవాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ, ప్రతి ఒక్క గ్రేటెడ్ కమ్యూనిటీస్, ప్రతి ఒక్క పర్సన్ ఆ లింక్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ బిఫోర్ బయింగ్ వాళ్ళు మనకు ఆప్షన్ ఇస్తారా చూడడానికి, లైక్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ కంపల్సరీ. మనం ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయడానికి పోతున్నాం అంటే నువ్వు కంపల్సరీ లీగల్ గా అంతా ఓకే, ఫస్ట్ మనం లీగల్ గా అంతా చూసుకున్న తర్వాతే మనం ఏదైతే నెగోషియేట్ పార్ట్ లో కూర్చుంటాం. సో మనం లీగల్ గా ఏం లేకుండా అది ఇల్లీగల్ ఆక్యుపెన్సీ ఉండి నెగోషియేషన్ కాడ కూర్చుంటే మనకి ఏం లాభం? అట్లా ఇప్పుడు మీ కేసు, మీ దగ్గరికి ఈ కేసు వచ్చింది అన్నారు కదా, సో అది సాల్వ్ అయిందా? సో అది రీసెంట్ గా వచ్చింది, ఆల్రెడీ సివిల్ సూట్ ఫైల్ చేసినాము. సో కొంచెం టైం పడుతుంది. బికాస్ ఎందుకనంటే కోర్టులో ఏదైతే కోర్టులో కేసెస్ ఎక్కువ, సో కోర్టులో ఉన్న కేసెస్ వల్ల అండ్ అదే కాకుండా ఏదైతే పర్ డేకి నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది వస్తున్నాయి. సో ఏదైతే కోర్టులో కూడా చూసుకుంటే పర్ డేకి ఒక 500 కేసెస్ 400 కేసెస్ అవన్నీ ప్రాపర్టీ కేసెస్ కానీ, ఫ్యామిలీ కేసెస్ కానీ, క్రిమినల్ కేసెస్ కానీ ఇవన్నీ. సో వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల కొంచెం లేట్ అయిపోతుంది. ఆబ్వియస్లీ కోర్టుకు వస్తే లేట్ అయిపోతుంది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఇంకో కొంచెం లేట్ అయ్యేటట్లుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతుంది చాలా కేసెస్ కూడా. అంటే ఈయనకి డబ్బులు ఇచ్చి వాళ్ళు సెటిల్ చేసేస్తారా అట్లా లేదా? సో డబ్బులు ఇచ్చి సెటిల్ చేయాలన్నా అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి ఇవ్వాలి కదా. ఓకే. సో అక్కడ ఒక 5 CR ఉంది, నేను 50 lakhs ఇస్తా, 1 CR ఇస్తా అంటే ఈ పర్సన్ అని ఇవ్వాలి కదా. ఓకే. డాక్యుమెంట్స్ రియల్ కాదా అది కూడా నకిలీ డాక్యుమెంట్స్ కూడా చేస్తున్నారు. సో దాన్ని ఎలా మనం కనుక్కోవాలి? సో ఒకవేళ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించిన, ఫేక్ సర్వే నెంబర్స్ చూపించిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాడికి తీసుకెళ్లి ఈ ప్లేస్ మొత్తం నాదే, ఈ ప్రాపర్టీ నాదే అని చెప్పి ఒక 50 acres చూపిస్తాను. సో నీకు రిజిస్ట్రేషన్ పెడతా అని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి, సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో చాలా ఫ్యామిలీస్ కూడా ఏదైతే రోడ్ల పడ్డ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంది అని అంటే గుడ్డిగా నమ్మే పోవద్దు. సో వాడు మంచోడు, మంచి వెల్ సెటిల్ పర్సన్, అదే కాకుండా చాలా ఇన్నోసెంట్ అని చెప్పి అట్లాంటి సిచ్యువేషన్స్ అట్లాంటి వాళ్ళని నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బికాజ్ ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ ఏదైతే మధ్యలో ఉన్న మీడియేటర్స్ వాళ్ళకి ఏదో 100 రూపాయలు 200 రూపాయలు మార్జిన్లు పెట్టేసుకొని ఆ బ్రోకర్ల వల్లనే సగం మంది లాస్ అయిపోతున్నారు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో. మార్కెట్ డౌన్ కావడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళే. ఎవరైతే ఈ మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కదా వాళ్ళే రేట్లను పెంచుతారు, వాళ్ళే రేట్లను తగ్గిస్తారు. సో వాళ్ళే అనమాట కీ పర్సన్స్ ఇక్కడ. సో అట్లాంటి పర్సన్స్ నమ్మి మోసపోవద్దు. మనం ఎప్పుడైనా మనం ఒక ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నా, ఒకవేళ సేల్ చేస్తున్నప్పుడైనా ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు అది డాక్యుమెంట్ ఇల్లీగలా, డాక్యుమెంట్ రియలా ఫేక్ అనేది ఎట్లా తెలుసుకోవాలంటే మనం ఈసీ తీస్తే అందులో క్లారిటీ ఉంటుంది. సో డాక్యుమెంట్ మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చెక్ చేసుకోవచ్చు అది, లేదంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చెక్ చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్ లో అయితే ఒక 5 years ఒక 10 years వరకు ఈసీ వస్తుంది.
సో మనకి ఏదైతే ఆన్లైన్ లో చాలా మంది నేను ఆన్లైన్ లో చెక్ చేస్తా ఈసీ అని చెప్పి చెప్తారు స్టైల్ గా. సో ఆ ఈసీ అనేది మహా అంటే ఒక 10 years వస్తుంది. సో అక్కడ కూడా మీకు క్లియర్ గా కనబడుతుంది అనమాట. అరే నేను ఆ పర్సన్ దగ్గర నుంచి తీసుకుంటున్నా, లేదా ఆ పర్సన్ వేరే కాడ తాకట్టు పెట్టాడా, వేరే బ్యాంక్ లో లోన్ తీసుకొని పెట్టాడా, ఇట్లాంటిది కూడా క్లారిటీగా మెన్షన్ చేసి ఉంటుంది వేరే కాడ ఉంటాయి. బట్ నేను చెప్పే వర్షన్ ఏంటంటే మీరు ఈసీ ఏదైతే ఆన్లైన్ లో దొరికే ఈసీ కంటే మీ సేవలో దొరికే ఈసీ కానీ లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో దొరికే ఈసీ కానీ, సో ఈ 2 type ఆఫ్ ఈసీని క్యారీ చేస్తే మీకు బెటర్ అనమాట. అండ్ అదే కాకుండా మనం పర్చేస్ చేసేటప్పుడు లింక్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. ఇప్పుడు కొంతమంది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీగా ఉంటారు, పర్చేస్ చేస్తారు, అక్కడ లింక్ డాక్యుమెంట్స్ ఏం లేవు. సో ఒక 85, 86 ఆ టైంలో నుంచే వీళ్ళు వాళ్ళే ఉంటున్నారు పొజిషన్ లో. సో వాళ్ళే కంటిన్యూషన్ అవుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే వాళ్ళు ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ సిగ్నేచర్స్ కూడా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు చాలా కేసెస్ కూడా ఎలా అంటే అప్పట్లో మా తాతకి తెలియకుండా మా తాత మాకు తెలియకుండా అమ్మేసిండు, మా నాయన నాకు తెలియకుండా అమ్మేసిండు, ఇట్లా వస్తున్నారు అనమాట చాలా మంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే మనం కంపల్సరీ ఒక ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలతో, అండ్ అదే కాకుండా వాళ్ళ వైఫ్ తో అట్లా అందరితో సిగ్నేచర్ పెట్టించేసుకొని మూవ్ చేస్తే చాలా బెటర్ అనమాట. సేఫ్ సైడ్ లో ఉంటారు. ఇప్పుడు మొత్తం అందరు పెట్టేసారు, ఫ్యామిలీ పర్సన్స్ పెట్టారు, వాళ్ళ అక్క చెల్లెలు పెట్టాల యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, వాళ్ళ అక్క రేపు పొద్దున కేసేస్తుంది పార్టీషన్స్ నా షేర్ ఇలేదు నాకు అని చెప్పేస్తారు. సో వీళ్ళిద్దరు బానే ఉంటారు, అక్క తమ్ముళ్ళు ఇద్దరు బానే ఉంటారు. ఇక్కడ కొన్నోడు పిచ్చోడు అయిపోతాడు. ఎట్లా ఆల్రెడీ ఇప్పుడు ప్రాపర్టీ వీడి పేరు మీద ఉంది, ఏమన్నా అవుతుందేమో నా ప్రాపర్టీకి అని చెప్పి వీడు భయపడిపోతాడు. సో ఇట్లాంటి యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. యాన్సిస్టర్ ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీలో యాన్సిస్టర్ ప్రాపర్టీ అని అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక పర్సన్ దగ్గర చేంజ్ అవుతుంది అని అంటే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ కి కొడుకున్నాడు, కూతుర్ల సిగ్నేచర్లు కూడా పెట్టించేసుకోవాలి కూతుర్లు ఉంటే. లేదు వాళ్ళకి ఇంకా కొడుకులు ఉన్నారు, ఇంకో 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళతో కూడా సిగ్నేచర్ పెట్టించేసుకోవాలి. సో వాళ్ళందరికీ పార్టీషన్ అయిపోయింది. సో వాళ్ళ ఫాదర్ వీళ్ళందరికీ షేర్ చేసేసిండు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఎవరికైతే షేర్ ఇచ్చారు కదా ఆ షేర్ మనకు అమ్ముతుంది కాబట్టి ఆ షేర్ ఎవరైతే ఇస్తున్నారో ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెడితే చాలు. ఈవెన్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక హౌస్ ఉంది, సో దాని లోన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడు నేను ఆ టైంలో సేల్ చేయొచ్చు. ఆ టైంలో సేల్ చేయొచ్చు. బికాస్ అప్పుడు ఎట్లా ఉంటది, మీరు సేల్ చేసిన తర్వాత ఒక బ్యాంక్ పర్సన్ కూడా వస్తారు కొన్ని సిచ్యువేషన్స్ లో. కొన్ని బ్యాంక్స్ సింపుల్ మార్ట్గేజ్ అని ఉంటది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. అప్పుడు మనం ఏదైతే వాళ్ళకి అమౌంట్ కట్టేసి మనం ఈ లోన్ ఎక్కడ షిఫ్ట్ అయిపోతుందో, లైక్ లోన్ అమౌంట్ షిఫ్ట్ అయిపోతుంది. లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది నాకు కల లోన్ కావాలి, మీరు నాకు సేల్ చేస్తున్నారు, మీది లోన్ ఉంది నాకు కావాలి అనుకున్నప్పుడు నేను లోన్ తీసుకున్నాం అనుకుంటున్నా, అప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసేసుకొని తీసుకోవచ్చు. లేదు ఒక బ్యాంక్ పర్సన్ వస్తాడు, మనం బ్యాంక్ పేరు మీద ఇంత చెక్ ఇవ్వాలి, సో ఆ పర్సన్ అప్పుడు అట్లా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఆ సిచ్యువేషన్స్ లో బ్యాంక్ ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ వస్తారో వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేపించేస్తారు. సో బ్యాంక్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది వాళ్ళకి డీడీ ఇచ్చేసేయాలి. సో అట్లా ఇన్ కేసు ఒకవేళ బ్యాంక్ పర్సన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కొడుతున్నారు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్. సో ఆటోమేటిక్ గా ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అట్లాంటి దానివల్ల ఇష్యూస్ ఉండవు. కానీ మెయిన్ గా ఏంటంటే డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడము, లైక్ మీరు అన్నట్టు వెబ్సైట్ లో లేదంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోవడం. ఇన్ కేస్ కల్టివేషన్ ల్యాండ్ ఉందనుకోండి, ఇన్ కేస్ కల్టివేషన్ ల్యాండ్ పొలం ల్యాండ్ చెప్పండి, లైక్ పొలం ల్యాండ్ ఏంటి అంటే క్లియర్ గా ధరణి పోర్టల్ లో చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ధరణి పోర్టల్ వచ్చింది, ఆంధ్రలో అయితే ఆంధ్ర వెబ్సైట్ కూడా ఒకటి ఉంది. సో మనం ఈ వెబ్సైట్ లో కూడా ఆ సర్వే నెంబర్ అవన్నీ కొడితే క్లియర్ కనపడుతుంది ఎవరి పేరు మీద ఉంది ఏంటి అనేది కూడా. సో మనం ఇట్లా చెక్ చేసుకోవాలి, ఫస్ట్ ఇట్లా చెక్ చేసుకొని ఒక ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలి. ఇప్పుడు పొలం ల్యాండ్ సపోజ్ లైక్ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నారు అనుకో, ఆ ల్యాండ్ లో లైక్ వాళ్ళు ఒక గేటెడ్ ప్లాన్ చేస్తున్నారు, అట్లా పాసిబుల్ అవుతుందా? ఎందుకు అంటే ఒక కల్టివేషన్ ల్యాండ్ నుంచి ఒక కమర్షియల్ ల్యాండ్ చేయాలి అని అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అది మున్సిపాలిటీ అయితే డిటిసిపి లేఅవుట్, గ్రేటర్ హైదరాబాద్ ఇట్లాంటివి హెచ్ఎండి లేఅవుట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆ లేఅవుట్స్ అనేది వాళ్ళు వేసుకొని ఆ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసి గవర్నమెంట్ కి ఒక ల్యాండ్ అనేది అలాట్ చేస్తారు. గవర్నమెంట్ కి ఒక 10 acres చేస్తున్నాము అని అంటే అందులో ఒక 1 acre 1.5 acre యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ కి ఇవ్వాలి ఆ ల్యాండ్ లో. అప్పుడైతేనే నీకు లేఅవుట్ శాంక్షన్ అవుతుంది. అండ్ అదే కాకుండా దానికి గవర్నమెంట్ ఫీజు ఉంటుంది. సో ఆ ఫీజెస్ అన్ని కలిపిన తర్వాతనే కంపల్సరీ వాళ్ళ నామ్స్ లో కూడా ఉంటుంది అనమాట. కంపల్సరీ చెట్లు పెట్టాలా, అండ్ 40 feet రోడ్ మెయింటైన్ చేయాలా, 30 feet రోడ్ మెయింటైన్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మెయింటైన్ చేస్తేనే అప్పుడు మనకి లేఅవుట్ పర్మిషన్ వస్తుంది. సో మనం చాలా మంది కల్టివేషన్ చేయకుండా ల్యాండ్ అమ్మాలి అని అంటే వాళ్ళు కమర్షియల్ చేసి అమ్మాలి అని అంటే ఆ సిచ్యువేషన్స్ లో అవ్వదనమాట. బికాజ్ ఎందుకనంటే కమర్షియల్ నుంచి కల్టివేషన్ నుంచి కమర్షియల్ అవుతుంది అని అంటే వాళ్ళు అంతకుముందు దీని లెక్క ఉంటుంది. సో కుంటల్లో నుంచి స్క్వేర్ యార్డ్స్ లో చేయాలి అని అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక ఫీజు ఉంటుంది. ఆ ఫీజు అనేది పే చేస్తేనే మన స్క్వేర్ యార్డ్స్ తరపున మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకే.
నెక్స్ట్ కుటుంబ ప్రాపర్టీ ఇష్యూస్కి వస్తే లైక్ మనము కోర్టుకి వెళ్ళకుండా ఈజీగా మన లైక్ ఆ ప్రాపర్టీ ఇష్యూస్ ఏం లేకుండా ఎలా పంచుకోవచ్చు? సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు అట్లా సో ఇప్పుడు ఎలా ఏంటి డివైడ్ అంటే మ్యామ్, చేసుకోవచ్చు? ఇప్పుడు నార్మల్ గా 2 టైప్స్ ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ పెద్ద మనుషుల దగ్గర కూర్చుంటారు. ఒకవేళ ఇప్పుడు సపోజ్ చాలా సిచ్యువేషన్స్ లో అన్న తమ్ముళ్ళు షేర్లు పంచుకుంటారు, చెల్లెలకి అక్కలకి వాటాలు ఇయ్యరు. ఆ సిచ్యువేషన్స్ లోనే కోర్టుకు వస్తున్నాయి కేసెస్. సో వీళ్ళు కోర్టుకు రాకపోతే పెద్ద మనుషుల దగ్గర కూర్చొని చేస్తారు, లేదా కోర్టు దగ్గరికి వస్తారు. ఎందుకు? పెద్ద మనుషుల దగ్గర మాట వినట్లేదు, వాళ్ళ దగ్గర అయితే భయపడట్లేదు, సో వాళ్ళు చేయట్లేదు అని చెప్పి కోర్టుకు వస్తారు. సో కోర్టుకు వచ్చినప్పుడు కోర్టులో కంపల్సరీ కొంచెం లేట్ అయినా కూడా కంపల్సరీ ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తారు, వాళ్ళ షేర్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ప్రెసెంట్ ఎందుకు అని అంటే లేడీస్ కూడా ఈక్వల్ షేర్ ఇవ్వాలి అని చెప్పి చాలా చాలా మంది ఏదైతే ఫైల్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో అప్పట్లో అని అంటే స్త్రీదానం సంథింగ్ అట్లాంటి కేసెస్ ఉన్నాయి కాబట్టి, అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మ్యారేజ్ మూమెంట్లో ఒక అమౌంట్ అనేది కానీ గోల్డ్ రూపాన కానీ ఒక స్త్రీదానం అని చెప్పి ఏదైతే పెళ్లి పీటల మీదనే ఇచ్చిన కేసెస్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉంటాయి అప్పట్లో. సో ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి సో అట్లాంటి స్త్రీదానాలు కానీ లేకపోతే ముందే ఒకవేళ వాళ్ళకి ఏమైనా మ్యారేజ్ మూమెంట్లోనే గిఫ్ట్గా ఏమన్నా ఇస్తే ఆ సిచ్యువేషన్స్లో వీళ్ళకి ఏదైతే షేర్ అయ్యడానికి ఛాన్స్ ఉండదు. ఓకే ఓకే అట్లా అది కూడా ప్రూఫ్ చూపించాలి. ఆ ప్రూఫ్ చూపిస్తే ఆ సిచ్యువేషన్స్లో అయితే వీళ్ళకి షేర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో స్త్రీదానం ఇచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి అనమాట. ఏమనంటే స్త్రీదానం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే, ఎందుకంటే స్త్రీదానం ఏంది, నువ్వు పెళ్లి చేసుకొని వెళ్తున్నావు, కొంచెం నీకు నేను కానుగ్గా ఒక షేర్ అనేది ఇస్తున్నా, ఒక అమౌంట్ అనేది ఇస్తున్నా, లేకపోతే ఒక ప్రాపర్టీ ఇస్తున్నా అని నువ్వు అంతా అని అప్పుడు ఎంతైతే ఇచ్చేసినాం, ఇప్పుడు మళ్ళా నువ్వు షేర్ అడిగితే ఆల్రెడీ ఒకసారి షేర్ అనేది ఇచ్చేసినాం కదా, స్త్రీదానమే అది కదా, నీకు మ్యారేజ్ చేసుకొని వెళ్తున్నప్పుడు నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాం. ఓకే అట్లా ఇప్పుడు కొడుకులకి ఏదైతే కొడుకులకి ఇచ్చేది ఏంది, అదైనా కూడా వాటా అయింది, అది కూడా ఒక గిఫ్ట్ అన్నట్లే కదా. తండ్రి ఏదైతే తదనంతరం సంపాదించేది ఎందుకు అని అంటే కొడుకులకు గిఫ్ట్లు ఇవ్వడానికి. సో అది ఏదైతే వీళ్ళ వాటా అనేది వీళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి ఆ వాటా ఆల్రెడీ ఏదో టైమ్ ఆఫ్ మ్యారేజ్ మూమెంట్ లో ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతుంది అని అంటే ఏదైతే మనం మ్యారేజ్ మూమెంట్ లో ఇంత ఇచ్చినాము అని చెప్పి ప్రూవ్ చేస్తే కంపల్సరీ చాలా కేసెస్ డిస్మిస్ అయిన కేసెస్ కూడా చాలా వచ్చాయా మీ దగ్గరికి? అట్లాంటి కేసెస్ వచ్చినాయి, డిస్మిస్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి చాలా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఫాదర్ కి లైక్ ఒక సన్ అంటే ఇష్టం ఉంది, ఒక సన్ అంటే లైక్ పడదు. సో అట్లాంటి కేసెస్ లో ఫాదర్ కి నచ్చినట్టు ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనుకోండి, కంపల్సరీ ఈక్వల్ షేర్ ఇవ్వాలి, ఫాదర్ అవసరం లేదు. ఓకే ఫాదర్ వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీస్ అనుకో కంపల్సరీ మన వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు, మన వాళ్ళే తీసుకుంటారు ఈక్వల్ షేర్. ఒక ఆలగనక ఫాదర్ షేర్ అనుకోండి, ఫాదర్ ఓన్ గా ఎన్ చేసిన ప్రాపర్టీ అయితే కంపల్సరీ ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. సో కొడుకులకు కాకుండా నేను వేరే వాళ్ళకి ఇస్తానంటే ఆయన ఇష్టం, అది వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఏదైతే ఈ కొడుకులు ఉంటారు కదా వాళ్ళు అప్పుడు ఫైల్ చేసుకోవచ్చు కావాలి అని. వాళ్ళకి అడగడానికి లేదైతే వాళ్ళకి అడగడానికి ఈక్వల్ రైట్ లేదు, అసలు రైట్ లేదు వాళ్ళకి. ఏమన్నా ఫాదర్ నచ్చి ఇచ్చి ఆయన ఇస్తే ఇచ్చిండు అంతే. ఆయన ఎవరి పేరు మీద రాయొచ్చు, ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు, అసలు ఇవ్వకుండా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు, అది ఆయన ఇష్టం. ఓకే ఇప్పుడు సపోజ్ ఒకరికి తెలియకుండా మన ఫ్యామిలీలో మెంబర్స్ కి తెలియకుండానే తన ఆస్తిని అంతా అమ్మేశారు, అప్పుడు ఎట్లా అలాంటి కేసెస్ లైక్ కొడుకులు ఫైట్ చేయడం అట్లా ఏమన్నా చేయొచ్చు? ఓకే అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఫాదర్ ప్రాపర్టీ ఉంది, ఫాదర్ కి ఏదైతే ఫాదర్ కనుక వీక్ పర్సన్ అండ్ కోహెజన్ కానీ లేకపోతే మెంటల్ గా ఫిజికల్ గా వీక్ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే ఏమైనా ఫోర్స్ పెట్టి రాపించుకున్నా, సిగ్నేచర్ చేయించుకున్నా, లేకపోతే ఒక అగ్రిమెంట్ చేయించుకున్నా కూడా అది వ్యాలిడ్ అవ్వదు అనమాట. ఇన్ కేస్ చాలా సిచ్యువేషన్స్ లో తాపిచ్చే అగ్రిమెంట్ లో మీద సిగ్నేచర్లు పెడతారు. సో అది ఓన్లీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద ఏదైతే ఒక అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ పెట్టిస్తే నడుస్తుంది. కానీ ఏదైతే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చేయించారు అనుకోండి, అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా క్లోజ్ చేయించే ఛాన్సెస్ ఉంటాయి, క్యాన్సిలేషన్ చేయించే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడైతే పిల్లలు కనుక మా ఫాదర్ కనుక వీక్ పర్సన్ ఫిజికల్ గా వీక్ ఉన్నాడు, తనకు తెలియదు, సో తనని ఫోర్స్ చేయించో లేకపోతే తాపిచ్చో ఏం తెలియకుండా సిగ్నేచర్ పెట్టించారు, రిజిస్ట్రేషన్ పెట్టించినారు అని చెప్పి ఫైల్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ప్రాపర్ ఎవిడెన్స్ అనేది మనం కంపల్సరీ చూపించాలి. బికాస్ ఎందుకు అని అంటే ఈ పర్సన్ వచ్చి మా ఫాదర్ ని తాపిచ్చి లేకపోతే చేపించిండు అని అంటే దాని ఎవిడెన్స్ ఏముంది నీ దగ్గర? ఆయన అంటాడు, ఆయన అందరికి ఆయన వచ్చి పెట్టిండు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసిండు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసిండు, ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కొడుకులు వచ్చి ఇట్లా రివర్స్ అయ్యి కేసులు పెడుతున్నారు. సో ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా ఫాల్స్ కేసెస్. సో ప్రెసెంట్ ఏంది అని అంటే ఓన్లీ లిటిగేషన్ క్రియేట్ చేసేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి అమౌంట్ గుంజడానికే కానీ ఏ కేసెస్ లేవన్నమాట. సో నువ్వు ఫోర్స్ గా తన్ని కొట్టి ఒక రూమ్ లో బంధించి సిగ్నేచర్ పెడితే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కి సిగ్నేచర్ పెడతావు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి సిగ్నేచర్ అయితే పెట్టడుగా. అదే ఎవడో పొలిటికల్ పర్సన్ లేకపోతే ఏమన్నా కనుక బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఉండి ఘోరంగా ఉన్నోడైతే సరే అని రిజిస్టర్ డైరెక్ట్ పిలిపించింది. కానీ ఇప్పుడు అయ్యి కూడా లేదు.
సో ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ చేయాలన్నా, ఇట్లాంటి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఇట్లాంటి ఏమైతే ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేయాలి అన్నా అది చాలా కష్టం అనమాట. ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా ఎట్లా అంటే కోర్టు దాకా వస్తాయి, బయటనే సెటిల్మెంట్ అయితే, లేకపోతే కోర్టులో కనుక అవతల పర్సన్ కనుక గట్టిగా నేను చెయ్యలేదు అని చెప్పి గట్టిగా కూర్చున్నాడు అని అంటే అట్లాంటి జెన్యున్ కేసెస్. కోర్టుకు వచ్చి ఎండింగ్ దాకా ఉన్న కేసెస్ జెన్యున్ కేసెస్. ఏదైతే మధ్యలో క్లోజ్ అయిపోయి మధ్యలో కనుక విత్డ్రాల్ చేసుకొని నాకు ఇందులో కూడా మధ్యలో నాకు ఎందుకు గోవాలా నేను వదిలేసుకుంటా అన్న కేసెస్ ఉన్నాయి కొన్ని, ఒక 30% ఉంటాయి. మిగతా కేసెస్ మొత్తం కూడా ఫాల్స్ కేసెస్ ఉంటాయి. ఇలాంటి కేసెస్ ఎన్ని వరకు వచ్చాయి మీ దగ్గరికి? అంటే మ్యామ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి. లైక్ ఇట్లా ఫాల్స్ అంటే నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించారా అంటారా జనాలు? తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించారు అని చెప్పి వచ్చినా కూడా బట్ ప్రాపర్ ఎవిడెన్స్ తీసుకొని వచ్చిన కేసెస్ కొన్ని ఉంటాయి. సో ఆ ఎవిడెన్స్ చూడగానే అర్థమవుతుంది, కొన్ని ఎవిడెన్స్ మాకు అర్థమైపోతాయి ఈ ఫేక్ ఎవిడెన్స్ అని. సో అంటే అప్పుడు ఎట్లా ఫైల్ అట్లా మరి అప్పుడు ఎట్లా చేస్తారు సార్ అంటారు. సో ఒక సజెషన్ అయితే ఇస్తాము, సజెషన్ ఇచ్చిన తర్వాత కూడా అది ఇది అని అంటే కొన్నిసార్లు నేను అట్లాంటి కేసెస్ అయితే మాక్సిమం తీసుకొని కూడా, బికాజ్ ఎందుకు అని అంటే అవతల ఏదేదో ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఏదేదో ఎంతో తిప్పలు పడి ఒక ప్రాపర్టీ అనేది పర్చేస్ చేసుకుంటాడు. సో అప్పుడున్న సిచ్యువేషన్స్ లో నేను వాడికి సపోర్ట్ చేసిన అది వేస్ట్. సో కొన్ని కేసెస్ లో జెన్యున్ కేసెస్ ఉన్నాయి అని అంటే నేను తీసుకొని పక్క టేకప్ చేసుకుంటాను. ఓకే, ఒక ల్యాండ్ మీద లైక్ వివాదం వచ్చినప్పుడు లీగల్ గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి మనం? సో ఒక ల్యాండ్ మీద వివాదం వచ్చిందంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మ్యామ్. ఒక వివాదం అనేది డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. ఇన్ కేస్ ఇల్లీగల్ ఆక్యుపెన్సీకి వచ్చిర్రా అప్పుడు మనం ఏదైతే ఒక సివిల్ సూట్ ఫైల్ చేసుకుంటాం. సివిల్ సూట్ ఫైల్ చేసుకున్న తర్వాత మన ఫేవరబుల్ గా ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మనకి గనక అప్పటికి వినకపోతే ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్తో వాళ్ళు ఏదైతే మన దగ్గరికి రానివ్వకుండా చేయొచ్చు. అండ్ అదే కాకుండా మళ్ళీ మనం హైకోర్టులో అప్పీల్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. సో అండ్ అదే కాకుండా మనకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా కనుక వినకపోతే మళ్ళీ ఇంజెక్షన్ సూట్ వేసుకుని నా దగ్గర సో నేను ఏదైతే మొత్తం నాకు ఆర్డర్స్ వచ్చినాయి అయినా కూడా ఇట్లానే చేస్తున్నారు అని చెప్పి వేసి కూడా మనం పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని అప్పుడు ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ అనేది యాక్ట్ అనేది ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి కంపల్సరీ పనిష్మెంట్ అనేది ఇవ్వచ్చు కోర్టు జ్యుడిషియరీ బేస్ మీద. అట్లా జరుగుతుంటాయా? అట్లా చాలా కేసెస్ జరుగుతాయి. కబ్జా చేసిన తర్వాత ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది వినకుండా అంతే కూర్చుంటారు, అంటే అవతల పర్సన్ ఏం చేయలేడు అని చెప్పి. సో ఆర్డర్స్ వచ్చినా కూడా భయపడట్లేదు వీడు అని చెప్పి వీడు భయపడతాడేమో అని. సో అట్లాంటి సిచ్యువేషన్ లో పోలీస్ ప్రొటెక్షన్ కోసం కబ్జా చేయడం అంటే ఫేక్ డాక్యుమెంట్స్ కదా? ఫేక్ డాక్యుమెంట్స్ కబ్జా చేయడం అంటే మీరు చూస్తే కబ్జా చేసిన కేసెస్ అన్ని కూడా 2016-15 2015-16 బిఫోరే ఉంటాయి. అంటే 2013, 2012, అట్లాంటి ఇయర్స్ లోనే అయితే కానీ 2018లో మాకు అమ్మిర్రు వీళ్ళు వచ్చి ఇప్పుడు కబ్జా చేసారు అనే కేసెస్ చాలా తక్కువ. ఎందుకనంటే ఏదైతే 2015 తర్వాత 17 ఆ తర్వాత ఇట్లాంటి ఫేక్ డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేయడం చాలా కష్టం. సో ఏదైనా బిఫోరే చాలా మందికి నాలెడ్జ్ కూడా వచ్చింది. ప్రెసెంట్ అయిన లిటిగేషన్స్ వల్ల, ప్రెసెంట్ అయిన సిచ్యువేషన్స్ వల్ల చాలా మందికి నాలెడ్జ్ వచ్చింది. అండ్ అదే కాకుండా ఒక పర్సన్ ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయాలి అని అంటే భయపడుతున్నాడు. అండ్ అదే కాకుండా కంపల్సరీ చూసుకుంటున్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే లైక్ బయింగ్ కష్టమే, సెల్లింగ్ కష్టమే. బికాస్ సెల్లింగ్ చేసిన తర్వాత వాడు అగ్రిమెంట్ రాసి పైసలు కట్టిన తర్వాత ఎప్పుడు పైసలు కడతారా, అసలు వాడు కట్టడా అని చెప్పి ఆ సిచ్యువేషన్స్ లో కూడా మనకి అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లో కానీ ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఒక క్లాజ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇన్ కేస్ నువ్వు ఆ టైం కల్లా కట్టకపోతే ఆటోమేటిక్ గా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది అని. బికాస్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు నువ్వు ఒక టోకెన్ అమౌంట్ కడుతున్నావు అని అంటే ఒక డిసెంబర్లోనో ఒక జనవరిలోనో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లోనో ఈ ఇయర్ డిసెంబర్లోనో లేకపోతే నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిమైనింగ్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటా అని రాసిండు అనుకోండి, అప్పటిదాకా వెయిట్ చేస్తావు. దాని తర్వాత అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. దాని తర్వాత మహా అంటే ఒక 60 days చూస్తావు, ఒక 90 days చూస్తావు, అప్పటికి వినట్లేదు. సో ఈ లోపు క్యాన్సిలేషన్ అయిపోతుంది. చాలా మంది ఎలా అంటే కడతలే అని చెప్పి కూర్చుంటారు. కొన్ని సిచ్యువేషన్లో వీడి రిజిస్ట్రేషన్కి రాడు, అమౌంట్ కట్టిన తర్వాత వీడి రిజిస్ట్రేషన్కి రాడు, రిజిస్ట్రేషన్ చేయరా అంటే. సో ఇట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి. వీళ్ళందరూ ఏంటంటే ఇక నాకు పని ఉంది నేను చేస్తా, నెక్స్ట్ చేస్తా, కొన్ని డేస్ అని చెప్పి 3 years వాంటెడ్ 3 years దాటిస్తారు. లేకపోతే నాకు బయట వేరే రేట్ ఇస్తున్నారు, ఆ రేట్ ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తా అని ఇట్లాంటి కేసెస్. అట్లా రేట్స్ మారడం అంటే మార్చొచ్చా? లైక్ ఇప్పుడు ఫస్ట్ మార్చడానికి ఛాన్స్ లేదు. మార్చడానికి ఫైనల్ ఫస్ట్ చెప్పిన రేటే, ఫస్ట్ చెప్పి ఏదైతే అగ్రిమెంట్ లో దిగుతామో ఆ రేటే ఫైనల్. బట్ వీళ్ళు ఏంటంటే వాంటెడ్లీ ఒక సీన్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట. బికాస్ ఎందుకు అని అంటే వాడు భయపడి ఇంకొంచెం అమౌంట్ కడతాడేమో, బయట లిటిగేషన్ అయితే అట్లా చేసి మీ దగ్గరకు వస్తారు. అయితే అట్లా చేసి మా దగ్గరికి వస్తారు, అడ్వకేట్ల దగ్గరికి వస్తారు. ఇక మా దగ్గరికి వస్తే ఏముంది, కొన్నిసార్లు ఏంటి అని అంటే ఎప్పుడైనా కూడా ఒక క్లయింట్ వచ్చిండు అని అంటే వాడు జెన్యూన్ చెప్పాడు, ఫ్యాక్ట్స్ జెన్యూన్ ఫ్యాక్ట్స్ చెప్పాడు. మాకు రంగంలో దిగిన తర్వాత ఏదైతే ఎవిడెన్స్ చూసిన తర్వాత అరే మనోడు ఇట్లా చేసిండు, అరే మనోడు జెన్యూనా కదా అనేది అప్పుడు అర్థమవుతుంది.
అదే డాక్యుమెంట్స్ అనే వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ అట్లా. చేసుకోవాలి. ప్రాపర్టీ అమ్మే ఓనర్ ఎవరైతే ఉన్నారో తను జెన్యున్ కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఏమన్నా ఉన్నాయా? సో మీకు అదే మేము చెప్పింది, ప్రాపర్టీ అమ్మే ఓనర్ జెన్యునా కాదా అనేది ఏంటి అని అంటే ఈసీ మనం తీసినప్పుడు ఆ ప్రాపర్టీ ఆయన పేరు మీదే ఉందా లేదా, అండ్ అదే కాకుండా దానికి లింక్ డాక్యుమెంట్స్ అంటే ఈయన ఎలా పర్చేస్ చేశాడు, సో ఈయనకి మళ్ళీ బ్యాంక్ లో ఏమైనా లోన్ తీసుకున్నాడా, సో మళ్ళీ లేదు వేరే వాళ్ళ దగ్గర మార్గేజ్ చేసి మనకు సేల్ చేస్తున్నాడా, వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేశాడా లేదా ఏంది అనేది ఎవ్రీథింగ్ అనేది మనకి ఈసీలో క్లియర్ అండ్ కట్ కనబడుతుంది అనమాట. సో మనకు ఆన్లైన్ లో వచ్చే ఈసీ అనేది అంత అది ఓన్లీ ఒక మహా అంటే ఒక వన్ ఆర్ టూ ట్రాన్సాక్షన్స్ వరకు మనకు కనపడుతుంది కానీ సో మనకు అంతకు ముందు ఏదైతే పాస్ట్ ట్రాన్సాక్షన్ కావాలి అంటే మనకు కష్టం. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఏంది అని అంటే మనం నార్మల్ ఈసీ అప్పటికప్పుడు ఆన్లైన్ లో చూసుకున్నా ఓకే ఈ పర్సన్ మీదనే ఉంది ఓకే అని ఒక ట్రస్ట్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక ఈసీ తెప్పించుకోవాలి. రేరా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చా? సో రేరా అనేది చెక్ చేయడం ఏంది అని అంటే మ్యామ్ రేరా అనేది ఓన్లీ ఏదైతే గ్రేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినప్పుడు అబౌవ్ 500 స్క్వేర్ మీటర్స్ కానీ స్క్వేర్ యార్డ్స్ దాటిన తర్వాత మనం రేరా తీసుకోవాలి. ఒక పర్సన్ కమర్షియల్ ఒక బిల్డింగ్ కట్టి అమ్ముతున్నాడు అని అంటే ఇండివిజువల్ గా ఫ్లాట్స్ కట్టేసి అమ్ముతున్నాడు అని అంటే ఆ పర్సన్ కంపల్సరీ రేరా ఉండాలి. రేరా ఎలా అని అంటే ఒక నార్మల్ పర్సన్ కి పాన్ కార్డ్ ఎలానో ఏదైతే బిల్డర్ కి కానీ రియల్ ఎస్టేట్ చేసే పర్సన్ కి రేరా అలా రేరా ప్రకారం ఒక కొన్ని నామ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ నామ్స్ ప్రకారం వాళ్ళు నడవకపోయినా అండ్ అదే కాకుండా ఆ నామ్స్ క్లియర్ ఉంటుంది. సో బిల్డర్ ఇన్ని డేస్ లో మీకు ఫ్లాట్ ఆక్యుపెన్సీ ఇవ్వాలి అని, ఎందుకంటే ప్రెసెంట్ మనం చూసుకుంటే వాళ్ళ ఆక్యుపెన్సీ ఏమంటారు అంటే ఒక 2 years 3 years తర్వాత ఇస్తా అంటారు. సో 5 years గా అయినా ఆక్యుపెన్సీ ఇవ్వరు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం రేరాలో కంప్లైంట్ పెడితే ఏదైతే సపోజ్ 3 years లో ఇస్తా అన్నాడు 4 years లో ఇచ్చిండు, ఏదైతే రిమైనింగ్ 1 yearది వాడు రెంట్కుంటుండే రెంటల్ ఏదైతే రెంట్ కూడా వీడు పే చేసిన కేసెస్ కూడా ఉన్నాయి, బిల్డర్ ఇచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అందుకనే బిల్డర్స్ చాలా వరకు కూడా ఏంది అని అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో వాళ్ళు జెన్యున్ గా కట్ట అమ్మేస్తున్నారు. సో రేరాకి వెళ్తా అంటే ఒక స్టెప్ బ్యాక్వర్డ్ ఏంది అని అంటే రేరా ఉంది కాబట్టి ఒక స్టెప్ బ్యాక్ ఇస్తున్నారు ఏమైనా నామ్స్ ప్రకారం ఫాలో అవ్వకపోయినా. అండ్ అదే కాకుండా వాళ్ళకి స్ట్రక్చరల్ గ్యారంటీ ఇవ్వాలి. ఒక 5 to 7 years దాకా నీకు స్ట్రక్చరల్ కి ఏమైనా డ్యామేజ్ అయినా లేకపోతే ఏమన్నా అయినా కూడా వీళ్ళే బేర్ చేసేటట్లు ఒక 1 year మెయింటెనెన్స్ ఇవన్నీ రేరా ప్రకారం కొన్ని నామ్స్ ఉన్నాయి అనమాట. సో ఆ రేరా ప్రకారం ఆ నామ్స్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు అవ్వాల్సిందే కంపల్సరీ. చాలా మందికి తెలియదు యాక్చువల్లీ, చాలా మందికి తెలియదు అనమాట. సో అండ్ అదే కాకుండా ప్రతి ఒక్క బిల్డర్ కూడా ఏదైతే లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. మనకి ఎవరైతే ఒక సేల్ పర్సన్ వచ్చిండు అని అంటే సేల్స్ పర్సన్ ఆ పర్సన్ అడగాలి మరి ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తావా ఏంది అని అంటే ఆయన ఒక బుక్ ఒక పెద్ద డైరీ లాగా ఇచ్చేస్తాడు మనకి. సో ఆ సిచ్యువేషన్స్ లో మనం అవసరమైతే మళ్ళీ జిరాక్స్ తీసుకొని ఒక పెట్టేసుకొని మన నియరెస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ అన్నా తీసుకున్నా మంచిది. లేదు నాకు నాలెడ్జ్ ఉంది అని అంటే ఒకసారి మళ్ళీ ఆ మొత్తం అది ఎన్ని ఏకర్స్ లో ఉంది మొత్తం చూసుకోవడం బెటర్. బికాజ్ ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రెసెంట్ హైడ్రాలో ఏదైతే లేక్స్ వీటి మీద చేసిర్రు అని చెప్పి డిమాలిజేషన్ కేసెస్ ఉన్నాయి. రేపు పొద్దున్న పబ్లిక్ గార్డెన్స్ కానీ ఏమన్నా పబ్లిక్ ప్లేస్ కబ్జా చేసిర్రు అని చెప్పి ల్యాండ్స్ కనుక లేకపోతే అట్లాంటి బిల్డింగ్స్ కనుక వీళ్ళు హైదరాబాద్ వచ్చి కూలగొడితే బొక్కే కదా అప్పుడు. సో ఇవన్నీ చూసుకుంటారు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇవన్నీ చూసుకుంటే చాలా సేఫ్ అనమాట. బికాస్ ఎందుకంటే ఎవరు ఊహించలా హైడ్రా సిచ్యువేషన్ లో ఇంతమంది రోడ్డును పడతారు, ఇంతమంది బిల్డింగ్స్ డెమాలిష్ చేసినాం, సో ఇంతమంది ఇల్లీగల్ ఆక్యుపెన్సీస్ కట్టారా అనే సిచ్యువేషన్ కూడా మనకు తెలియలే ఇప్పటిదాకా. సో ఎప్పుడైతే హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా అనేది జనాలకు ఒక హింట్ కూడా, అరే బాబు నువ్వు పర్చేస్ చేసేటప్పుడు మొత్తం చూసుకునే పర్చేస్ చేయి, నేను గవర్నమెంట్ ప్రకారం నీకు పర్మిషన్ ఇచ్చినానంటే ఏదో లాలూచి అయ్యన్నా ఉంటది లేదా లోపల ఏదో ఒక చాలా మంది అంటున్నారు కదా గవర్నమెంట్ ఇవ్వదు కదా పర్మిషన్స్, ఎందుకు ఇచ్చింది మరి అట్లా ఇల్లీగల్ అయినప్పుడు ఎందుకు ఇచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మ్యామ్ ఇక్కడ ఏమడుగుతున్నారు, సో గవర్నమెంట్ ప్రకారమైనా కానీ ఏదైనా కానీ సో ఏదైతే ఒక సర్వే నెంబర్ లో ఉంటే ఆ సర్వే నెంబర్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ సర్వే నెంబర్ లో కొన్ని 100 ఫ్లాట్లు ఉంటాయి, కొన్నిసార్లు 1 or 2 ఫ్లాట్స్. అది రిజిస్ట్రేషన్ అయినప్పుడు తెలీదా, అది లైక్ ఇది రిజిస్ట్రేషన్ అయినప్పుడు తెలీదా అంటే మేము అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు ఉంటాయి. ఓకే ఇప్పుడు అందరూ పొల్యూటెడ్ అయినప్పుడు సో ఎవడో ఒకటి జెన్యున్ ఉన్నాడు అని అంటే వాడిని కూడా తొక్కి పడేస్తారు. అవన్నీ అట్లా నడిచినాయి. సో వాళ్ళు అప్పుడు అట్లా తీసేసుకున్నారు. సో ఆ అదంతా మన మీద పడిపోద్ది. సఫర్ అయింది కామన్ పీపులే కదా. ఇప్పుడు లోపల ఏదైతే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు. సో బిల్డింగ్ కట్టిన బిల్డర్ బాగానే ఉన్నాడు, కొన్నాడు ప్రాబ్లం. ఇప్పుడు సరే రేరా ప్రకారం నాకు స్ట్రక్చరల్ గ్యారంటీ ఉంది, నాది కూలగొట్టిర్రు, నేను ఫైల్ చేస్తా, నువ్వు చుట్టూ తిరుగుతూనే ఉండాలిగా. నీకు ఇవన్నీ ఎందుకు, ముందే చూసుకున్నారు అనుకోండి, మొత్తం అన్ని A to Z క్లియర్ అండ్ కట్ గా చూసుకున్నారు అనుకోండి బెటర్.
అదే ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీ కూడా రీసెంట్ గా కూల్ చేశారు కదా. ఇప్పుడు అంత మంది చాలా గేటెడ్ గ్రేటెడ్ కమ్యూనిటీ అంటే కమ్యూనిటీస్, చాలా విల్లాస్. ఎన్ని ఉంటాయి హౌసెస్ అన్ని, అంత మందికి ఇంకా వేరే రికవరీ లేదు. వేరే రికవరీ లేదు మ్యామ్. బట్ ఏంటంటే కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే నార్త్ కంట్రీస్ లో కానీ, ఏదైతే ఏదైతే కొన్ని స్టేట్స్ లో ఉన్నాయి, ఏదైతే అదర్ స్టేట్స్ లో, అదర్ కంట్రీస్ లో, సారీ అదర్ స్టేట్స్ లో ఉన్నాయన్నమాట. ఏమని అంటే ఇన్ కేస్ ప్రీవియస్ జడ్జ్మెంట్ బేస్ చేసుకొని చెప్తున్నా, ఇన్ కేస్ ఒక ఏదైతే గవర్నమెంట్ అది ఇల్లీగల్ ఆక్యుపెన్సీ అని కానీ, లేకపోతే ఏమన్నా అని కూలగొట్టిన తర్వాత, డిమాలిష్ చేసిన తర్వాత మనం కనుక ఫైల్ చేసుకుంటే, పిటిషన్ ఫైల్ చేసుకుంటే, కంపల్సరీ మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ని అన్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అదంతా జెన్యూన్ అని చూసిన తర్వాత ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేస్తారు. కొన్ని జడ్జిమెంట్ పాస్ చేసిన కేసెస్ ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ ఏంటి అని అంటే, ఏదైతే డిమాలిష్ చేసిన హౌస్ స్ట్రక్చరల్ అనేది సేమ్ అదే స్ట్రక్చర్తో ఇంకో బిల్డింగ్ కట్టించి ఇవ్వాలి, లేదా వేరే ఏరియాలో కట్టించమని చెప్పి ఒక జడ్జిమెంట్ పాస్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ప్రీవియస్ గా అట్లా జరిగాయా? అట్లా జరిగిన కేసెస్ నేను చెప్పింది. సో ఏదైతే అట్లా జరిగిన కేసెస్ కొన్ని స్టేట్స్ లో ఇట్లానే డిమాలిష్ చేసిన సిచ్యువేషన్స్ లో జడ్జిమెంట్స్ ఎందుకు అని నేను చెప్పట్లేదు, బట్ అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇది లోన్ కూడా అంటే లైక్ డెమాలిష్ అయ్యాక లోన్ ఎందుకు కట్టాలని చాలా మంది డౌట్. అంతే, ఇప్పుడు ఒక లోన్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ ప్రకారం కట్టాలి, లోన్ ప్రకారం కట్టాలి. సో బికాస్ ఎందుకు అని అంటే మనకి ఇల్లు లేకుండా ఎందుకు కడతాం? అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ కి తెలియదు, ఒక బ్యాంక్ పర్సన్ ఒక టెక్నికల్ టీమ్ అనేది అరేంజ్ చేసుకొని, ఇంత పెద్ద టీమ్ అరేంజ్ చేసుకొని, అండ్ అదే కాకుండా వాళ్ళు 32 years లింక్ డాక్యుమెంట్స్ ఒక లీగల్ అడ్వైజర్ తో మొత్తం లీగల్ ఒపీనియన్ అంతా ప్రిపేర్ చేసుకొని అంతా చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తాడు. సో నువ్వు అది శాంక్షన్ చేసి నువ్వు లేదు అని అంటే, అది బఫర్ జోన్ లో ఉంటే నువ్వెందుకు అమౌంట్ ఇవ్వాలి? సో అందుకే చాలా బ్యాంక్స్ బఫర్ జోన్ లో ఉంటే అమౌంట్ ఇవ్వవు. బఫర్ జోన్ లో ఉంటే చాలా బ్యాంక్స్ అమౌంట్ ఇవ్వవు. లాస్ ఎవరికి జరిగింది అంటే, సో ఇక్కడ నార్మల్ పర్సన్ కి లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడైతే ఇప్పుడు లోన్ తీసుకొని సఫర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏదైతే బ్యాంక్ రికవరీ ఏజెంట్లు ఫోన్ చేసి దమ్దం చేస్తూనే ఉంటారు. సరే వాడు డిఆర్టీలో కేసు ఫైల్ చేసుకున్నా కూడా ఇక్కడ ప్రాపర్టీ లేనప్పుడు డిఆర్టీ ఒక లోన్ అమౌంట్ ఏదైతే నువ్వు ఒక ఆర్డర్ అనేది ఇచ్చినా కూడా ఈయన కట్టాడు. వీళ్ళు ఎట్లా బయటపడాలి ఆ బ్యాంక్ సఫరింగ్ నుంచి? మ్యామ్ ఇక్కడ బయట పడ్డానికి అని అంటే లీగల్ బేస్ మీద ఏదైతే కంపల్సరీ నువ్వు అమౌంట్ తీసుకున్నావు కాబట్టి అమౌంట్ పే చేయాలి. బట్ ఇక్కడ ఏదైతే వాళ్ళు అవన్నీ చూసుకున్న తర్వాత కూడా నువ్వు అన్ని చూసుకున్న తర్వాత నువ్వు అమౌంట్ శాంక్షన్ చేసినావు. సో అయినా కూడా ఒక ఫేక్ అనేది వచ్చింది, ఒక డెమాలిష్ చేసినారు అని అంటే అది గవర్నమెంట్ ప్రాబ్లం ఉంది, అండ్ అదే కాకుండా గవర్నమెంట్ది ఉంది మిస్టేక్, అండ్ అదే కాకుండా బిల్డర్ది ఉంది, అండ్ ఇప్పుడు లోన్ ఇచ్చేవాడన్నా చూసుకోవాలి కదా అన్ని. అదే కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఎవరిది అంటే మధ్యలో ఉన్న లోన్ ఏజెంట్ ఏదైతే అమౌంట్లు తీసుకొని, కొంతమంది ఉంటారు అమౌంట్లు తీసుకొని బఫర్ జోన్ లో ఉన్నా కానీ చేస్తారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కొంచెం స్ట్రగుల్ అయ్యేది ఎవరు అంటే నార్మల్ పర్సన్ కొంచెం కోట్ల చుట్టూ తిరిగి అలిసిపోయి లాస్ట్ వదిలేస్తాడు. ఇక ఒక ప్రాపర్టీ కొనే ముందు సపోజ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు తెలిసింది, ఈవెన్ దో గవర్నమెంట్ ల్యాండ్ మనం కొనొచ్చా? సో ఒకటే మ్యామ్, ఇక్కడ ఇప్పుడు నార్మల్ పర్సన్ దగ్గర కొనాలి అంటే భయపడాలి మనం, బట్ గవర్నమెంట్ ల్యాండ్ దగ్గర కొనాలి అంటే భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఎందుకు అని అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళు ఏదైతే ఒక ఆప్షన్ పెట్టినా, లేకపోతే ఇంత అమౌంట్ కట్టండి మేము రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పినా కూడా వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు కదా. సో రేపు పొద్దున మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా పాలిటిక్స్ లోకి ఎవరైనా వచ్చినప్పుడు అరే ఇది అయిందా అని అంటే కంపల్సరీ నీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో అప్పట్లో ఏమన్నా మీరేమన్నా లాలుచి పడి అమౌంట్ కట్టిర్రా, అమౌంట్ చేసిర్రా అన్నప్పుడు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఎంత ఉందో అంత అమౌంట్ అనేది ఒక డీడీ రూపానో చెక్ రూపానో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మన దగ్గర ఒక ఎవిడెన్స్ అయితే ఉంది కదా. సో మనం భయపడాల్సిన అవసరం నార్మల్ కన్నా గవర్నమెంట్ ల్యాండ్ కొనుక్కోవడం బెటర్. బట్ ఏదైతే ఇల్లీగల్ ఆక్యుపెన్సీకి అయితే వెళ్ళదు, బట్ పర్చేస్ చేసుకోవడం అయితే గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే బెటరే. సో కొంతమంది చాలా సిచ్యువేషన్స్ లో టెంపుల్ ల్యాండ్స్ కానీ లేకపోతేనేమో ఇట్లాంటి ల్యాండ్స్ అనేది ఆప్షన్ పెడతారు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో పర్చేస్ చేసుకోవచ్చు. అట్లా కూడా జరుగుతుంది. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటి అని అంటే ఏదైతే పాలిటిక్స్ నడిచి అక్కడున్న మార్కెట్ వాల్యూ కనంటే డెడ్ చీఫ్కి వెళ్ళాయి అనుకోండి, అట్లాంటి సిచ్యువేషన్స్ లో కొంచెం ఇన్వెస్టిగేషన్ పర్పస్ అయితే మాత్రం లిటిగేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం అంతా ప్రాపర్ గా పెట్టి అంతా ప్రాపర్ గా లోపల ఏం మేనేజ్ చేయకుండా జెన్యూన్ కొన్నావు అని అంటే నీకు ప్రాబ్లం రాదు. ఇన్ కేసు నువ్వు లోపల అంతా మేనేజ్ చేసి బయటకి ఒక 1 lakh ఉంది అని అంటే నువ్వు ఒక 10,000 20,000 కొన్నావు అని అంటే రేపు పొద్దున్న వేరే వాళ్ళు కనుక ఎవరైనా కనుక వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలా దీని మీద అది ఇది అని చెప్పి ఎవరైనా ఫైట్ చేసిరంటే కంపల్సరీ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు నవడేస్ టెనెంట్స్ కి ఓనర్స్ కి కూడా చాలా ఇష్యూస్ జరుగుతుంది, లైక్ ప్రాపర్టీ విషయంలో. లైక్ టెనెంట్స్ మాట వినకపోవడము, ఖాళీ చేయమన్నప్పుడు చేయకపోవడము, అట్లాంటి సిచ్యువేషన్స్ లో వచ్చాయి మీ దగ్గర కంటే లీగల్ గా? సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏంటి అంటే మేము కొంతమంది డైరెక్ట్ ఓనర్స్
ఏదైతే సడన్ గా టెనెంట్స్ ని ఖాళీ చేయమని చెప్పి వెకేట్ చేయమని చెప్పి ఓకే ప్రెషర్ పెట్టిన ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఓకే ఎందుకనంటే అది రెంట్ కోసమనో లేకపోతే ఏదో ఒక దానికి ఏదో ఒక లేదా సైడ్ వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడాలు కానీ ఓకే లేదా ఇంటి ఓకే పక్కన ఎదురంగా కూడా గొడవ ఏదైనా పెట్టుకుంటారు. సిచ్యువేషన్ జరిగి అట్లాంటి లైక్ సిచ్యువేషన్స్ ఇల్లీగల్ జరిగింది. లేదా ఆ ప్రాపర్టీలోకి నేనే వద్దాం అనుకుంటున్నాను నువ్వు ఖాళీ చేయి. సో ఇక్కడ కూల్ గా నడిచింది అని అంటే ఓకే. ఓకే ఏమన్నా వాళ్ళు తేడా వినకపోతే అప్పుడు ఎట్లా? వాళ్ళు వినకపోతే ఏంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నావు అని అంటే ఓకే కంపల్సరీ అగ్రిమెంట్ అయిపోయేదాకా ఆగాలి. నువ్వు మధ్యలో బ్రేక్ చేసుకోవాలి, అగ్రిమెంట్ బ్రేక్ చేసుకోవాలి అని అంటే ఎవరైతే రెంటల్ పర్సన్ ఉన్నాడో ఆయన ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నా లేకపోతే గాంజాయి కొడుతూ ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నా, ఇంటి పక్కన వాళ్ళతో న్యూసెన్స్ చేస్తున్నా, బ్రోతర్స్లు నడిపిస్తున్నా, లేకపోతే తాగాడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నా, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అయితే కంపల్సరీ ఖాళీ చేయడానికి రైట్స్ ఉంటాయి. బికాజ్ ఎందుకు అని అంటే మనం అగ్రిమెంట్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేసినా లేకపోతే న్యూసెన్స్ ఏమైనా క్రియేట్ చేసినా ఇట్లాంటివి ఏమైనా చేస్తే కంపల్సరీ వెకేట్ చేసే రైట్స్ ఉంటాయి. అండ్ అదే కాకుండా నువ్వు ఒక 2-3 months రెంట్ ఇవ్వట్లేదు అని అంటే ఆటోమేటిక్ అగ్రిమెంట్ బ్రేక్ అయిపోతుంది ఓకే లా ప్రకారం. బికాజ్ ఎందుకు అని అంటే నువ్వు ఇంత రెంట్ ఇస్తా, నేను ఆయనకి ఇంత రెంట్ ఇస్తా నేను అని చెప్పి నువ్వు ఏదైతే ఓనర్ అండ్ టెనెంట్ ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. నువ్వు అదే కనుక నువ్వు అమౌంట్ ఇవ్వట్లేదు అంటే అగ్రిమెంట్ బ్రేక్ చేసుకున్నట్లే కదా. అదే కదా. ఇప్పుడు ఈయనకి అగ్రిమెంట్ ఏదైతే ఆ అమౌంట్ రికవరీ చేసుకోవడానికి మనం అవసరమైతే సివిల్ సూట్ వేయొచ్చు. ఓకే సివిల్ సూట్ చేసి అవసరమైతే ఒకవేళ రెంట్ కనుక ఎక్కువ ఉందంటే ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సపోజ్ ఒక కమర్షియల్ బిల్డింగ్ ఒక 10 lakhs ఉంది, ఒక 3 months నుంచి ఇవ్వట్లేదు, ఓకే సో వెకేట్ చేపిద్దాం అనుకుంటున్నాం, లేదు చెప్పకుండా వెకేట్ చేసి వెళ్ళిపోయిండు, చెప్పకుండా వెకేట్ చేసిన అప్పుడు సిచ్యువేషన్స్ లో డైరెక్ట్ ఒక నోటీస్ ఇచ్చేసి ఓకే ఏదైతే రిమైనింగ్ రెంట్ ఉందో ఆ రెంట్ కి ఒక నోటీస్ ఇచ్చేసి దాని తర్వాత కూడా రెస్పాండ్ అవ్వలేదు అని అంటే డైరెక్ట్ సివిల్ సూట్ ఫైల్ చేసుకొని ఆ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ రికవరీ చేసుకొని దాని తర్వాత అవసరమైతే ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా పిటిషన్ వేసుకొని ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా చేపించవచ్చు. ఓకే ఓకే కొంతమంది అలా తెలియకుండా కూడా వెళ్ళిపోతారు, చెప్పకుండా రెంట్ కట్టకుండా అయిపోతారు. సో ప్రెసెంట్ చూసుకుంటే మనం బ్యాచిలర్స్ చాలా మంది ఎట్లా అంటే ఉన్నన్ని డేస్ ఉంటారు, దాని తర్వాత తట్టాపుట్టాన్ని సర్దుకొని వెళ్ళిపోతారు. లేదు కొంతమంది ఒక చిన్న ఫ్యామిలీ అని చెప్పి రావడం, అంత అప్పులు చేయడం, చెప్పకుండా ఓనర్ అప్పులు చేసి వెళ్ళిపోయినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళ మీద మనం ఒకవేళ బ్యాచిలర్స్ అనుకోని వాళ్ళ మీద వేయాలి అన్నా మనం ఏం చేయలేం. ఓకే బికాజ్ ఎందుకు అని అంటే అమ్మ పొరగాలి కదా అని చెప్పి ఆలోచించాల్సి వస్తుంది. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఓనర్ ఏదైతే వీళ్ళు కీ వేసుకొని వెళ్ళిపోతారో కనీసం ఓనర్ కీ పగలగొట్టడానికి బ్రేక్ చేయడానికి కూడా భయపడతారు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఏదైతే ఒక సివిల్ సూట్ ఫైల్ చేసుకుని అంటే ఎవిక్షన్ సూట్ ఫైల్ చేసేసుకుని దాని తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ త్రూ కీ అనేది బ్రేక్ చేయించుకోవచ్చు. బికాజ్ ఎందుకు అని అంటే రేపు పొద్దున మనం ఆ కీ బ్రేక్ చేస్తాం, ఓకే టెనెంట్ గారు వచ్చి నాకు చెప్పకుండా ఓనర్ పెట్టేసిండు, అదే నేను వస్తుండే కదా నేను 2 months నాకు ఇట్లా హెల్త్ ఇష్యూ వచ్చింది అందుకే అవ్వలేదు, నా లోపల ఇంత క్యాష్ ఉన్నాయి, ఇంత పోయినాయి, అంత బంగారం పోయింది అని చెప్పి ఉన్నాయి లేని అన్ని స్క్రిప్ట్ రాసి పెడతాడు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఏదైతే ఎవిక్షన్ సూట్ ఫైల్ చేసుకుని డైరెక్ట్ గా పోలీస్ ప్రొటెక్షన్ తీసేసుకొని వాళ్ళ ఏదైతే వాళ్ళు ఉన్న వాళ్ళతోనే ఏదైతే వాళ్ళ హెల్ప్ తోనే బ్రేక్ చేసి లోపల అవసరమైతే మనం పొజిషన్ మనం తీసుకోవచ్చు. ఓకే డైరెక్ట్ మనం చేయొద్దు, తర్వాత డైరెక్ట్ మనం చేస్తే తర్వాత క్రియేట్ అయిపోతుంది. సో అందుకనే ఇప్పుడు ఎవరన్నా పోలీస్ వాళ్ళు వచ్చినా కూడా సో వాళ్ళు కావాలంటే కంప్లైంట్ రైజ్ చేయి కంప్లైంట్ పెట్టేసి అని అంటారు కానీ సో వాళ్ళు పగలగొట్టరు, బ్రేక్ చేయరు వాళ్ళు. బికాజ్ వాళ్ళు కూడా బ్రేక్ చేయరు అనమాట. బికాజ్ ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకు కూడా ఇష్యూ అవుతుంది కదా. ఓకే ఓకే ఫస్ట్ ఒక లీగల్ నోటీస్ పంపి దాని తర్వాత అవ్వట్లేదు, లేదు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చెప్పి, లేదు సివిల్గా వెళ్దాం అనుకున్నా సివిల్గా ఫైల్ చేయి, రావట్లా వెయిట్ చేయాలి. ఇప్పటిదాకా వెయిట్ చేసిన 2 రోజులు వెయిట్ చేయాలి, తప్పదు. బికాజ్ ఎందుకు అని అంటే తర్వాత అయ్యే న్యూసెన్స్ నువ్వు ఫేస్ చేయడం కంటే ఇది బెటర్. లేదు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసాయి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి లోపల ఇట్లా చేస్తుండు, బ్రోతలు నడిపిస్తున్నాడు, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాను, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేపించేసి దాని తర్వాత మనం ఓపెన్ చేయించుకోవచ్చు. లోక్ అదాలత్తో మన సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకోవాలి? సో లోక్ అదాలత్తో మన ఏదైతే మన ఇష్యూ ఉందనేది ఏంటి అని అంటే నార్మల్గా మనకి ఏదైతే కోర్టు ప్రాసెస్ అనేది హెవీ బిగ్ ప్రాసెస్ కాబట్టి ఏదైతే కొన్ని కేసెస్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ అయిన కేసెస్ కానీ కొన్ని కేసెస్ సెటిల్మెంట్కి ఉన్న కేసెస్ సో వాళ్ళు ఏంటంటే నువ్వు మాట్లాడితే నేను మాట్లాడితే నువ్వు మాట్లాడతా, లేకపోతే ఏదో ఒక పెన్ వాళ్ళు వచ్చి వాళ్ళ మధ్యలో అట్లా అయిపోవడాలు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏంటంటే లోక్ అదాలత్ను ఒకటి చేశారనమాట. సో మాక్సిమం ఆఫ్ ద లోక్ అదాలత్ త్రూ దాదాపు కోర్టులో ఉన్న 30 to 40% ఆఫ్ ద కేసెస్ లోక్ అదాలత్లు క్లోజ్ అయిపోతాయి. లోక్ అదాలత్ అంటే ఏంటి? లోక్ అదాలత్ ఏంటి అని అంటే ఏదైతే కేసు ఫైల్ చేసిన పర్సన్ వచ్చి విత్డ్రాల్ చేసుకోవచ్చు, ఏదైతే ఒక అవుట్ ఆఫ్ ద సెటిల్మెంట్ చేసేసుకొని కోర్టులోనే సెటిల్మెంట్ చేసేసుకొని
సో వాళ్ళు క్లోజ్ చేసుకున్న కేసెస్ చాలా ఉన్నాయి. ఏదైతే బిలో 3 years క్రిమినల్ మ్యాటర్స్ అయితే బిలో 3 years కేసెస్ ఏమైతే ఉంటాయో వాటికి పనిష్మెంట్స్ ఏమి ఉండవు అనమాట. ఒక ఫైన్ కట్టడం, లేకపోతే ఒక 1 or 2 days ఇంప్రిజన్మెంట్ అని చెప్పి ఆర్ ఫైన్ అని ఉంటుంది. సో ఏదైతే ఆ ఫైన్ కట్టేసుకొని మనం లోక్ అదాలత్లు లోక్ అదాలత్లు క్లోజ్ చేసుకోవచ్చు. సో మనకి ఎవరైతే కంప్లైంట్ పెట్టాడు కదా వాడు రావట్లేదు అన్న సిచ్యువేషన్స్లో కూడా భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే నువ్వు ఆ శిక్ష నేను చేసినాను ఒప్పుకొని విత్డ్రాల్ అయిపోతున్నావు. నాకెందుకు నేను తిరగలేను, వాడు ఏదైతే మన మీద ఫాల్స్ కేసు పెట్టిండు అయినా కూడా నేను తిరగలేను అన్న సిచ్యువేషన్స్లో చాలా మంది లోక్ అదాలత్లు క్లోజ్ చేసుకునే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. బట్ బిలో 3 yearsకి ఏదైతే అబోవ్ 3 yearsకి వాళ్ళకి ఏంది అని అంటే కొంచెం ప్రాబ్లం అనమాట. ఏంటంటే ఒక 6 months, ఒక 1 year ఇంప్రిజన్మెంట్ అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఆల్టర్నేషన్ చేసిన కేసెస్ కూడా చాలా ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంది అని అంటే అవసరమైతే మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది అని అంటే క్వాష్ చేసుకుని కూడా క్వాష్ త్రూ ఫైల్ క్లోజ్ చేయించుకోవచ్చు. హైకోర్టులో క్వాష్ చేయించుకొని కొన్ని సివిల్ మ్యాటర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి లోక్ అదాలత్ త్రూ కొన్ని కేసెస్ కూడా క్లోజ్ అయిపోతాయి, సివిల్ కేసెస్ కూడా. ఏదైతే అడ్వకేట్ డైరెక్ట్ ఈ అడ్వకేట్ డైరెక్ట్ మాట్లాడేసుకుని అట్లాంటి సిచ్యువేషన్ కూడా క్లోజ్ చేయించే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ మీ దగ్గరికి ప్రాపర్టీస్ ఇష్యూస్ ద్వారా వచ్చిన కేసెస్ సాల్వ్డ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? సో సాల్వ్డ్ కేసెస్ అంటే మ్యామ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రాసెస్ అనేది బిగ్ ప్రాసెస్, కోర్ట్ ప్రాసెస్. సో ప్రాసెస్ క్లోజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ కొన్ని అంటే కొంచెం అంటే ఎంత మంత్స్, ఒక 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అరే అడ్వకేట్ అనగానే కోర్టు చుట్టూ తిప్పుతాడు అనుకుంటారు, కానీ తిప్పేది మేము కాదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల, అక్కడ ఉన్న దాని వల్ల. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ఐటీ కంపెనీ అయినా కానీ ఒక ప్రాజెక్ట్ తీసుకుందంటే ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి మినిమం టైం పడుతుంది. సార్ ఇది లైఫ్ కదా, డైవర్స్ మ్యాటర్, సివిల్ మ్యాటర్ అనుకోండి. సో మొత్తం చూసుకోవాలి కదా. సో ట్రయల్లో మొత్తం ఏదైతే ఎవిడెన్స్ అనేది మొత్తం A to Z అనేది రికార్డ్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నీ కేసు ఒకటి నేను క్లోజ్ చేపిస్తే మిగతా వాళ్ళ పరిస్థితి. సో అందరినీ ఆలోచనలో పెట్టుకునే సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు క్లోజ్ అయిపోతున్నాయి. అంతకు ముందు అయితే ఒక 6 years 7 years జరిగిన కేసెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మాక్సిమం ఒక 2 years 3 years లోనే క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు బయట ఏందనంటే అడ్వకేట్ అనగా ఇన్ని రోజులు చెప్తాడు, అడ్వకేట్ అనగా ఇంత అమౌంట్ తీసుకుంటాడు అని ఉంటుంది. బట్ అక్కడ ఉన్న స్ట్రగుల్ వాళ్ళకి అర్థం కాదు. సో ఒక అడ్వకేట్కి నువ్వు ఇంత అమౌంట్ కట్టినావు అని అంటే వాడి కేసు మొత్తం చూసుకుంటాడు. వీటిలో కోర్ట్ ఫీజులు ఉంటాయి, A to Z పేపర్ కాస్ట్ ఉంటుంది, A to Z ఉంటుంది. అయినా ఏముంటుంది అంటే ఇవన్నీ జేబులోకి వెళ్ళిపోతాయి అనుకుంటాడు. వాడు ఇంత పెద్ద ఫైల్ అనేది లోపల ఫైల్ చేస్తున్నాం అనేది ముచ్చట ఎవరికి తెలియదు. సో లోపల ఇంకేమైనా కన్సర్న్ డాక్యుమెంట్స్ కావాలన్నా మేమే చూసుకోవాలి, రిలేటెడ్ ఏం కావాలన్నా మేమే చూసుకోవాలి. బట్ బయటకు ఎట్లుంటది అని అంటే అరే అమ్మ అడ్వకేట్ అనగానే వాడి దగ్గరికి వెళ్తే ఇంత ఫీజు అడిగిపోయాడు, నన్ను 1 lakh ఫీజు అడిగిండు, లేకపోతే ఇంత అమౌంట్ అడిగాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ అమౌంట్ అడిగిన కానీ నాకు పని అవ్వట్లేదు అని చాలా మంది. అమౌంట్ అడిగినా పని అవ్వట్లేదు అంటే మ్యామ్ ఇక్కడ వీడు అమౌంట్ కట్టాడు, పని ఎట్లయితుంది నీకు? కోర్ట్ ఇప్పుడు అడ్వకేట్ అంటే జేబులో నుంచి అయితే పెట్టుకోడు కదా, పాకెట్లో నుంచి పెట్టుకోడు కదా. ఇప్పుడు ఒక అడ్వకేట్ అంటే వాడి ఒక స్టాఫ్ మెయింటైన్ చేయాలి, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. సో అది మైట్స్ అంటే అడ్వకేట్స్ ఇట్లా అని చాలా మంది ముచ్చట పెడుతూ ఉంటారు కదా, దానికి మీరు ఇచ్చే సమాధానం? సో అడ్వకేట్ ఇట్లా ఏమి ఉండదు మ్యామ్. ఇక్కడ ఏంటంటే క్లయింట్లకు ఎట్లుంటది అని అంటే బయట పర్సన్స్ కి, బికాస్ ఎందుకు అని అంటే ప్రాసెస్ తెలియక. సో కోర్ట్ అనేది ఒక ప్రాసెస్ నడుస్తుంది. సో ఆ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఆగాల. బికాస్ ఎందుకనంటే అక్కడ జడ్జెస్ ఇచ్చినా కూడా ఏదైతే ఆ కోర్టులో ఉన్న సిచ్యువేషన్స్ లో అంటే ఆ కోర్ట్స్ లో ఎన్ని కేసెస్ ఉన్నాయి దాన్ని రిలవెంట్ గా చూసుకొని వాళ్ళు ఆర్డర్స్ అనేది ఇస్తారు. అండ్ అదే కాకుండా డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నీకు సింపుల్ గా వెళ్ళేసి కోర్టులో ఫైల్ చేయగానే సింపుల్ గా ఒక ఆర్డర్ అనేది పాస్ చేస్తే కోర్టు అనేది ఎందుకు? మొత్తం ట్రయల్ ప్రాసెస్ నడవాలి కదా, మొత్తం అన్నీ చూడాలి కదా. నేను వేసిన పిటిషన్, అవతల వేసిన పిటిషన్ కూడా బ్రీఫ్గా చూడాలి కదా. సో ఒక పిటిషన్ ఫైల్ చేసినాము అని అంటే ఆపోజిట్ అడ్వకేట్ కౌంటర్ వేయాలి, మళ్ళీ ఆ కౌంటర్ మనకు నచ్చలేదు మళ్ళీ మనం కౌంటర్ క్లెయిమ్ వేసుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఎలా అంటే ఇయ్యంగానే 2 months 3 months అయిపోతుందేమో సార్, నేను ఎమ్మటి అయిపోతుంది అనుకున్నా సార్, నేను అన్ని రోజులు ఆగలేను కదా సార్ అంటారు. ఒకప్పుడు ఒక ఆమె డైవర్స్కి వచ్చింది, సో ఆమెకి ఇమీడియట్లీ కావాలంటే ఆమెకి కోర్టుకు తిరగలేదంట. సో ఇప్పుడు కోర్టుకు తిరగలేవు, నువ్వు కేసు కావాలి అన్ని కావాలి అని అంటే కష్టం కదా. సో కోర్ట్ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఒక టైం అనేది పడుతుంది. సో ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకుందాం, ఒక ఐటీ కంపెనీ ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ఎన్ని డేస్ చేస్తుంది? అండ్ అదే కాకుండా ఒక ప్రాజెక్ట్ ఒక బిల్డింగే కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే డైరెక్ట్ గా బేస్మెంట్ వేయకుండా డైరెక్ట్ పైన హౌస్ కడతా అంటే ఆగుతుందా? బేస్మెంట్ స్ట్రాంగ్ గా వేస్తేనే కదా గట్టిగా నించునేది. అట్లనే ఒక టైం అనేది ఒక ట్రయల్ అనేది నడుస్తూ ఉంటది. సో ఆ ట్రయల్ అయ్యేదా కంపల్సరీ ఆగాలి. సో ట్రయల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 5 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు, 6 రోజులు పోయినాయి మహా అంటే 2 or 3 years.
అంటే నీ ఒక్క కేసే ఉండదు కదా ఇక్కడ కోర్టులో, అదే. కొన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి, కొన్ని వేల కేసులు, కొన్ని లక్షల కేసులు ఉన్నాయి కూడా ఉన్నాయి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో. అండ్ ఇందులో మళ్ళీ హాలిడేస్ ఉంటాయి, గవర్నమెంట్ హాలిడేస్, అండ్ అదే కాకుండా చాలా ఉంటాయి సిచ్యువేషన్స్ మధ్యలో. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మళ్ళీ డేట్లు పోస్ట్పోన్ చేయడం కేసెస్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం అట్లా ఆగితే కేసెస్ అనేది నడుస్తుంది. చాలా మంది ఉంటారు సార్ కోర్టుకు రావాలంటే. ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ కింద కామెంట్లు పెడతారు కొంతమంది, ఏమని, అరే కోర్టు ప్రాసెస్ పెద్ద ప్రాసెస్, 2 years పడుతుంది, 3 years పడుతుంది. ప్రాసెస్ అయ్యేదాకా ఆగాలి కదా. ఇప్పుడు అడ్వకేట్ చేతిలో ఏది ఉండదు మ్యామ్. అడ్వకేట్ ఏ పార్టీకి నువ్వు నీ దగ్గర ఉన్న బ్రీఫ్ ఫ్యాక్ట్స్, బ్రీఫ్ ఎవిడెన్స్ ని జడ్జికి చూపించేసి, నా క్లయింట్ ఇలాంటోడు, నా క్లయింట్కి ఇట్లా అన్యాయం జరిగింది అని చూపించడం వరకే. సో ఏదైనా డేట్స్ ఏంది అని అంటే వాళ్ళకి ఉన్న కేసెస్ ని బట్టి ఇస్తారు. నీది ఒక్క కేసే ఉండదు కోర్టులో, కొన్ని లక్షల కేసులు ఉన్నాయి ప్రెసెంట్. అదే కదా, లైక్ మీ క్లయింట్స్ మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా అట్లా తిప్పే వాళ్ళు ఎవరైనా? అసలు మస్తు మంది ఉంటారు మ్యామ్. ఇప్పుడు ఎట్లుంటది అంటే అడ్వకేట్ అనగానే ఫీజులు మస్తు వెనకేసుకుంటారు అంటారు. బట్ అక్కడ తెలియదు అనమాట, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తెలియదు ప్రతి ఒక్కళ్ళకి. అరే అడ్వకేట్ అనగానే ఇంత ఫీజు తీసుకుంటాడు, అండ్ నేను కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటాడు. ఈవెన్ మిడిల్ లో తీసుకుంటారు. చాలా మంది ఎలా అంటే మిడిల్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత ఫీజు చెప్తానంటే ఎట్ ద ఎండింగ్ వరకు ఈ ఫీజు స్టిక్ ఆన్ అయిపోయి ఉండాలి. చాలా మంది ఎలా అంటే నాకు ఆయన ఇంత చెప్పిండుగా, ఆయన ఇంత చెప్పిండుగా, అంత చెప్పిండుగా అంటారు. సో ఇక్కడ ఆయన అంత చెప్పిండు, ఇంత చెప్పిండు అనే దాన్ని చూసుకుంటే మధ్య మధ్యలో పడుతూనే ఉంటాయి. సో అవంతా పక్కన పట్టేస్తే మ్యామ్, అక్కడ ఉన్న స్ట్రగుల్ అర్థం కాదనమాట. ఇప్పుడు ఆయన మధ్యలో తీసుకుంటుండు అని అంటే నువ్వు ఏదైతే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినావు, నీ అంతకు నువ్వు ఆయన మధ్యలో తీసుకుని నీ కేసు కోసమే కదా నువ్వు పైసలు ఇచ్చేది, మీ కేసు కోసమే కదా పైసలు ఇచ్చేది. అడ్వకేట్లు అనగానే పైసలు తీసుకుంటారు, పాకెట్లోకి వెళ్ళి చాలా తక్కువ మ్యామ్. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఓన్లీ కోర్ట్ ఫీజెస్ కి, పేపర్ కాస్ట్ కి, అన్నిటికి పడిపోతాయి. ఈ జనాలకు అర్థం కాదు బయట ఉన్న వాళ్ళకి. కొంతమంది అడ్వకేట్స్ ఎక్కువ సార్లు తీసుకుంటారు, తక్కువ అమౌంట్ ఎక్కువ సార్లు. అది తీసుకున్నా ఎవరి కోసం తీసుకుంటారు, ఎవరి కోసం, వాళ్ళ కోసం వెళ్ళిపోతాయి డబ్బులు. సో అప్పుడు తెలియకుండా వెళ్ళిపోతాయి అనమాట. అరే ఈ అడ్వకేట్ ఇంత ఫీజు చెప్పిండు, ఆ అడ్వకేట్ ఇంత ఫీజు చెప్పిండు అని అంటే. ఇందులో కొంతమంది ప్రెసెంట్ కూడా క్లయింట్లు కూడా ఎట్లా అంటే ఏదైనా కూడా ఒక షో ఆఫ్ చేసుకుంటూ ఒక ఆఫీస్ ఎన్విరాన్మెంట్ మొత్తం రిచ్ గా పెట్టేసి మంచి లోపల టెలికాల ఇవన్నీ పెడితే వాళ్ళు చూసారే పెద్ద అడ్వకేట్ ఏమో అనుకుంటారు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది ఫేక్ అడ్వకేట్స్ వచ్చారు. ఇట్లనే రియల్ ఎస్టేట్ చేసుకోవడము, రియల్ ఎస్టేట్ చేసేసుకొని, లేకపోతే మన బిజినెస్ చేసేసుకొని మధ్యలో డ్రాప్ అయిపోయి ఈ ఫీల్డ్ లోకి రావడము, ఈ ఫీల్డ్ లోకి వచ్చేసి ఏదైతే మధ్యలో నుంచి బయట నుంచి గ్రాస్పింగ్ చేసేసుకొని ఒక పెద్ద ఆఫీస్ ఎన్విరాన్మెంట్ మొత్తం క్రియేట్ చేసేసి నాన్ అడ్వకేట్లు అని చెప్పి ఏదో పెట్టేసి వాళ్ళు బయట ఇవన్నీ చూపించేసుకునేసరికల్లా అరే నీ అమ్మాయి పెద్ద అడ్వకేట్ ఏమో అనుకుని వారి దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ ఏం ఉండదు. ఎట్లా గుర్తుపట్టాలి అంటే మేము ఒక అడ్వకేట్ ని ఫేకా జెన్యూన్ అనేది ఎట్లా అంటే ఒక బీసీఏకి వెబ్సైట్ ఉంది, మాకంటూ ఒక వెబ్సైట్ ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూసుకుంటే తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ లో డైరెక్ట్ ఒక బీసీఏ ఏదైతే మెంబర్షిప్ ది ఉంటుందో ఆ మెంబర్షిప్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి మా పేరు కొడితే దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు స్వామి వెంకట, నా పేరు కొడితే నాకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. వేరే వాళ్ళు ఉంది అప్పుడు ఎక్స్పీరియన్స్ సహా బయటకు వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందికి ఏజ్ ఒక 50 ఉంటుంది, అరే 50 అనగానే వీడికి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటా, పెద్ద అడ్వకేట్ అనుకుంటాను, వీళ్ళే చెప్పేస్తారు క్లయింట్లే ఆయన పెద్ద అడ్వకేట్ సరే అయినా, ఓ సీనియర్ అడ్వకేట్ అయినా అది అని చెప్పేస్తారు. అచ్చా పేరు చూసి లోపల సర్చ్ చేయి ఆయన సీనియర్ అడ్వకేట్ లేదా అని తెలుస్తుంది. సో బికాస్ ఎందుకు అని అంటే ఇప్పుడున్న సీనియర్ అడ్వకేట్లు ఎవరిని చూసుకున్నా ఆల్మోస్ట్ అందరూ కూడా నోటెడ్ పర్సన్స్. ఆ సైట్ లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే మనకి క్లియర్ అండ్ కట్ గా అర్థమైపోతుంది అట్లా. సో నేనేమంటున్నా అంటే ఏదైతే ఆఫీస్ ఎన్విరాన్మెంటల్ లేకపోతే ఏదో 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడి 4 ముక్కలు హిందీ మాట్లాడేసి ఆఫీస్ చూసి కూడా ఫీజు కట్టేటోళ్ళు ఉన్నారు చాలా మంది. ఆయన పెద్ద అడ్వకేట్ అనుకుని కట్అవుట్ ఇది చూసి కట్టేటోళ్ళు ఉన్నారు చాలా మంది, నా పని అయిపోతుంది అని. కానీ అర్థం కావట్లా. ఇక్కడ ఏంది అని అంటే నువ్వు సబ్జెక్ట్ చూడు. ఒక క్లయింట్ ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమైతుంది అని అంటే మిగతా అడ్వకేట్ల మీద ఎఫెక్ట్ పడిపోతుంది. సో అరే ఈ అడ్వకేట్లు అనగానే లూట్ చేస్తావు, ఇది ఎందుకు వస్తుంది ఈ పాలసీ, నువ్వు నీ కేసు చేయడానికి నువ్వు అమౌంట్ కడుతున్నావు. సో వాళ్ళకి అది అర్థం కాదు. నువ్వు మనం ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాము అని అంటే ఒక 60,000 80,000 తీసుకొని ఒక వర్క్ చేస్తాం. నీ దగ్గర ఒక కేసు చూసుకుంటున్నాము అని అంటే ఒక 60,000 80,000 1 lakh ఎంతో కొంత కట్టి మీ కేసు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని అంటే నువ్వే అంటున్నావు అరే కోర్టుకి వెళ్తే ఇన్ని సంవత్సరాలు టైం పడుతుంది అని. ఇన్ని సంవత్సరాలు నీ కేసు రన్ చేస్తున్నావు ఆ అమౌంట్ తీసుకొని. అంటే అర్థం కావట్లా. అరే తీసుకున్న ఒక 1 lakh తీసుకున్నాడు, 2 lakh తీసుకున్నాడు, లేకపోతే 1 lakh 2 lakhs అనుకున్నాం, 2 lakhs తీసుకున్నాడు ఒక 3 years 4 years. ఎందుకు నువ్వే అంటున్నావు కదా కోర్టు చుట్టూ తిరగాలి, కోర్టు చుట్టూ తిప్పుతారు అడ్వకేట్ అని. అప్పుడు 2-3 years వర్క్ చేస్తున్నాడు 2 lakhs కి. ఇప్పుడు నార్మల్ పర్సన్ ప్యాకేజ్ ఎంత ఒక ఐటీ ఎంప్లాయీది?
సో ఒక ఫ్యామిలీని పోషించాలా, ఒక ఆఫీసులకు రెంట్లు కట్టుకోవాలా, జూనియర్లకు పైసలు ఇచ్చుకోవాలా, పిటిషన్లు వేసుకోవాలా, ఇవన్నిటికి అర్థం కాదు బయట. వచ్చేసి సో ఇదంతా ఇట్లా ఉంటది మేము. అదే లైక్ ఫేక్ అడ్వకేట్స్ నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ అడ్వకేట్స్ నుంచి చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. బట్ కట్అవుట్ చూసి సీనియారిటీ అనేది మనం ఇంకా చేసుకోకూడదు అట్లా. అదే కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలన్నట్టమ్మా. ఇది నిజంగా ఇట్లా తెలీదు అసలు ఇట్లా కూడా జరుగుతుందని ఇప్పుడే తెలిసిందా. చాలా మందిని ఇప్పుడు చాలా మంది ఫేక్ అడ్వకేట్ ఇప్పుడు చాలా మందిని మన రీసెంట్ గా సర్వే చేసినప్పుడు దొరికింది. ఇప్పుడు అందుకని ఏం చేశారంటే మాకు ఒక ఐడి ఇచ్చారనమాట. కంపల్సరీ ఆ ఐడి నెంబర్ అనేది మాకు మేము ఒకవేళ ఇప్పుడు కోర్టుకి వెళ్ళినాము, ఒక ఫైలింగ్ చేసినాము అంటే ఐడి నెంబర్ రాగానే మా డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఐడి నెంబర్ అనేది కంపల్సరీ అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మేము ఒక కోర్టులో ఫైలింగ్ చేస్తున్నాము, మనం ఏదైతే మా ఎన్రోల్మెంట్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఐడి క్రియేట్ చేస్తారు. ఓకే, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ.